ఓకే గైస్, ఎస్టర్డే మనం ఎక్కడ డిస్కస్ చేసాం? టేబుల్ ట్యాగ్స్ డిస్కస్ చేసాం. టేబుల్ ట్యాగ్ లో టేబుల్స్ అయిపోయింది. టిఆర్, టిడి, టిహెచ్, క్యాప్షన్. ఈ కాల్ గ్రూప్ ఆగున్నాం, కాల్ ఆగున్నాం. టీ హెడ్ అయిపోయింది, టీ బాడీ, టీ ఫుట్. ఓకే, నెక్స్ట్ మనం అట్రిబ్యూట్స్ కాడికి వెళ్ళిపోయాం కదా. పాసిబుల్ అట్రిబ్యూట్స్ ఫర్ టేబుల్లో ఫస్ట్ బార్డర్ అట్రిబ్యూట్ చెక్ చేసాము. తర్వాత బార్డర్ కొలాప్స్ గురించి చూసాము. తర్వాత స్పేసింగ్ అండ్ ప్యాడింగ్ అట్రిబ్యూట్స్ దగ్గర ఆగున్నాం. రైట్, అంతేనా? వడ్ సే? ఎస్ సార్. అంతే సార్. సో ఇది వరకు కాన్సెప్ట్ ఉంది కదా ఇక్కడ. మీరు జస్ట్ థింక్ ఆఫ్ లైక్, మనం ఇట్స్ నాట్ అబౌట్ టేబుల్ మనం బిల్డ్ చేస్తున్నాం. ఇట్స్ ఓకే, టేబుల్ వీఆర్ ట్రైంగ్ టు బిల్డ్ ఎ టేబుల్. ఇట్స్ సార్ట్ ఆఫ్ లైక్ టేబుల్లో టిఆర్, టిడి, టిహెచ్. టిఆర్, టిడి ఉంటే చాలు టేబుల్లోకి. ఇంకా ఏం అవసరం లేదు. ఒక బేసిక్ నార్మల్ టేబుల్, ఒక చిన్న టేబుల్, ఒక నార్మల్ బేసిక్ టేబుల్ బిల్డ్ చేయాలంటే మనకి పెద్దగా ఆ ఎలిమెంట్ ఈ ఎలిమెంట్ అనేది అవసరమే లేదు. మనకి ఏది కావాలంటే సింపుల్ థింగ్. ఇవన్నీ కూడా అవసరం. ఫర్ ఎగ్జాంపుల్ వెయిట్ చేయండి, ఐ జస్ట్ క్రియేట్ ఎ న్యూ థింగ్. టేబుల్, టేబుల్, టిఆర్, టిఆర్, టిడి. ఇవి ఉంటే చాలు. ఈ త్రీ ఎలిమెంట్స్ గురించి తెలిస్తే సరిపోతుంది. ఈ త్రీ ట్యాగ్స్ గురించి తెలిస్తే చాలు. ఈ టేబుల్ ట్యాగ్ కంటైనరు, టిఆర్ ట్యాగ్ రో, టిడి ట్యాగ్ సెల్, అంతే. ఈ మూడు తెలిస్తే సరిపోతుంది. కానీ ఇవి బేసిక్ ఎలిమెంట్స్, ఇవి బేసిక్ ట్యాగ్స్. ఇవి లేకపోతే టేబుల్ వర్క్ అవ్వదు. ఇవి ఉంటేనే టేబుల్ యూటిలైజ్ చేసుకోగలుగుతాం. ఇవన్నీ మనకు ఆల్రెడీ చూసాం నిన్న. సో తర్వాత మనం వీటికి అడిషనల్ గా క్యాప్షన్ గురించి చూసాం. క్యాప్షన్ చూసాము. తర్వాత టీహెచ్ అంటే ఏంటో చూసాము. ఇప్పుడు చెప్పండి టీహెచ్ ని. తర్వాత ఇంకోటి చెప్పండి నాకు. ఇక్కడ టీ హెడ్ ఉంది, టీ బాడీ ఉంది, టీ ఫుట్ ఉంది. ఓకే, వీటిని వీటిని నేనేం చేస్తున్నా అంటే, నేనేమంటానంటే వీటిని గ్రూప్స్ అంటాను. వాట్ యూ సే? వీటిని నేను గ్రూప్స్ అంటాను, అనొచ్చా? వీటిని నేను టీ హెడ్ కానీ, టీ బాడీ కానీ, టీ సార్. బాడీ కానీ గ్రూప్ అది. ఎందుకంటే సింపుల్ సార్ట్ ఆఫ్ థింగ్ అంటే జస్ట్ బేసిక్ కాన్సెప్ట్, నార్మల్ కాన్సెప్ట్ గుర్తుపెట్టుకోండి. మనము ఒక హెడర్ ని గ్రూప్ చేసాం. హెడ్డింగ్ ని, టీ హెడ్ ని ఒక గ్రూప్ అంటున్నాం, టీ బాడీని ఒక గ్రూప్ అంటున్నాం, టీ ఫుటర్ ని ఒక గ్రూప్ అంటున్నాం. జస్ట్ సార్ట్ ఆఫ్ థింగ్ ఏంటంటే, థింక్ ఆఫ్ లైక్, ఇట్స్ లైక్ వీఆర్ గ్రూపింగ్ ద రోస్. టీ హెడ్ లో రోస్ ని గ్రూప్ చేస్తున్నాం, అంతేనా? తర్వాత టీ బాడీలో రోస్ ని గ్రూప్ చేస్తున్నాం. తర్వాత టీ ఫూటర్ లో రోస్ ని గ్రూప్ చేస్తున్నాం. మనం ఏం చే జస్ట్ మీరు థింక్ చేయండి. ఇవి కూడా ఒక గ్రూప్స్ లాగా వర్క్ అవుతాయి. ఈ గ్రూప్స్ అనే కాన్సెప్ట్ ఎందుకు నేను ఇప్పుడు ఇన్వాల్వ్ చేస్తాను అంటే, మీకు ఫ్యూచర్ ఇంకొక 2-3 minutes లో అర్థమవుతుంది. గ్రూపింగ్ అని ఎందుకన్నా అంటే, టీ టీ హెడర్ అనేది ఒక గ్రూపు, టీ బాడీ అనేది ఒక గ్రూపు, టీ ఫూటర్ అనేది ఒక గ్రూపు. సో అది నెక్స్ట్ కమింగ్ సెషన్ లో మీకు తెలుస్తుంది. ఓకే, ఐ విల్ రిమూవ్ దిస్ ప్యాడింగ్. మనం లెట్స్ స్టార్ట్ అగైన్ ఫ్రమ్ అట్రిబ్యూట్స్ వేర్ వీ హ్యావ్ స్టాప్డ్. సో బార్డర్ అయిపోయింది. బార్డర్ తర్వాత స్పేసింగ్ ప్యాడింగ్ అట్రిబ్యూట్స్ చూద్దాం. దానికన్నా ముందర ఐ లెట్ యు నో వాట్ ఆర్ ద పాసిబుల్ అట్రిబ్యూట్స్. ఎన్ని అట్రిబ్యూట్స్ ఉన్నాయి యాక్చువల్లీ? ఓకే, జస్ట్ లెట్ యూ. ఓకే, బార్డర్ అయిపోయింది. సో మనకి అట్ మోస్ట్ సెకండ్ అట్రిబ్యూట్ మనం కాన్సన్ట్రేట్ చేయాల్సింది బార్డర్ అట్రిబ్యూట్ తర్వాత సెకండ్ అట్రిబ్యూట్ మనం కాన్సన్ట్రేట్ చేయాల్సింది ఫ్రేమ్ అట్రిబ్యూట్. సో ఈ ఫ్రేమ్ అట్రిబ్యూట్ ఎలా వర్క్ అవుతుందంటే, జస్ట్ ఇన్ కేస్ ఈ ఫ్రేమ్ అనేది దేనికోసం అంటే, ఈ ఫ్రేమ్ ఈస్ ఫర్ టేబుల్. ఓకే, ఫ్రేమ్ ఈస్ ఫర్ టేబుల్. సో దీనికి పాసిబుల్ వాల్యూస్ ఏముంటుందంటే, బాక్స్, ఆర్హెచ్ఎస్, ఎల్హెచ్ఎస్, అబౌవ్. I'll show you examples. No worries. Below, void. ఓకే. ఓకే, సో ఇప్పుడు నేను ఈ ఫ్రేమ్ ఉంది కదా, ఈ ఫ్రేమ్ అట్రిబ్యూట్ ఎందుకు వర్క్ అవుతుంది అనేది నేను చెప్తాను. థర్డ్ వన్, స్పేసింగ్ లాస్ట్ లో చూద్దాం. స్పేసింగ్ వుడ్ బి సమ్ వాట్, అన్ని అయిపోయిందో చూద్దాం. ఓకే, సో ఇప్పుడు ఈ టేబుల్ ఉంది కదా, ఈ టేబుల్కి దీన్ని 5 serverతో రన్ చేస్తాను. 5 serverతో రన్ చేసి కానీ గుర్తుపెట్టుకోండి, మోస్ట్ ఆఫ్ ద టైం మనం ఎట్ మోస్ట్, మళ్ళా పదే పదే చెప్తున్నాను,
డోంట్ ఎవర్ యూస్ స్టైలింగ్ బాడీ లోపల అంటాను. ఎలిమెంట్ దగ్గర స్టైలింగ్ అట్రిబ్యూట్స్ మాత్రం తక్కువ వాడండి. తక్కువ వాడితే ఉపయోగం ఏంటంటే మనం మాడ్యులారిటీని అచీవ్ చేయొచ్చు. ఒక అప్లికేషన్ స్కేలబుల్గా తయారు చేయొచ్చు. మనం అలా కాకుండా జస్ట్ ఇన్ కేస్ స్టైలింగ్ అట్రిబ్యూట్స్ అన్ని ఇన్లైన్లో ఇచ్చామంటే అది అంత స్కేలబుల్ అప్లికేషన్గా టర్న్ అవ్వదు. ఓకే, సో దీనికోసం నేను ఇప్పుడు ఏం చెప్తున్నా అంటే టేబుల్ టేబుల్ దీనికి నేను ఫ్రేమ్ ఫ్రేమ్ బాక్స్ ఇచ్చాను. సో ఇప్పుడు నేను ఫ్రేమ్ బాక్స్ ఇచ్చాను. సో ఇది మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఈ ఫ్రేమ్ బాక్స్ ఇవ్వగానే మీకు ఏమైంది, తేడా ఏమైంది? ఇప్పుడు ఏమైంది? ఏమైంది? ఓవరాల్ బాక్స్ క్రియేట్, ఉమ్? ఒక ఏం బాక్స్ ఒక చెప్పండి. బాక్స్ క్రియేట్ అయింది సార్ ఓకే, ఓవరాల్. ఒక బాక్స్ క్రియేట్ మనం అయింది. చేయకుండా బాక్స్ క్రియేట్. ఆ, యా. సో ఇప్పుడు మీరు ఇప్పుడు అబ్జర్వ్ చేశారంటే, సరే ఉండండి, దీనికి కొంచెం విడ్త్ పెంచుతాను, మీకు కొంచెం ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది. విడ్త్ ఈక్వల్ టు 700 px. ఓకే, ఓకే. నౌ నౌ చెక్ ఇట్ అవుట్. ఇప్పుడు ఇప్పుడు ఒక ఓన్లీ ఫ్రేమ్ బార్డర్. ఇప్పుడు నేను బార్డర్ ఇచ్చాను, దీనికి బార్డర్ ఇచ్చాను. బార్డర్ 1. ఇప్పుడు ఏం జరిగింది? ఓవరాల్ ఒక బాక్స్ క్రియేట్ అయింది, ఇండివిజువల్ సెల్ కి బార్డర్ క్రియేట్ అయింది. ఓకే, ఇప్పుడు నేను ఫ్రేమ్ రిమూవ్ చేస్తాను. రైట్, యువర్ కరెక్ట్. ఈ ఫ్రేమ్ రిమూవ్ చేస్తాను. ఫ్రేమ్ రిమూవ్ చేస్తాను. ఫ్రేమ్ రిమూవ్ చేసిన తర్వాత జస్ట్ అబ్జర్వ్ ద డిఫరెన్స్. ఏమైనా డిఫరెన్స్ ఉందా? ఏం లేదు సార్, ఏం సేమ్. లేదు. సో ఈ బార్డర్, ఇప్పుడు నేను బార్డర్ తీయేస్తాను. ఫ్రేమ్ మీరే అబ్జర్వ్ చేయండి డిఫరెన్స్. ఫ్రేమ్ ఈక్వల్ టు బాక్స్ పెడతాను. డిఫరెన్స్ ఏమి ఉండదు. ఈ బార్డర్ ఐఎమ్ ట్రైంగ్ టు మేక్ యూ అండర్స్టాండ్ వాట్ ఇస్ ద డిఫరెన్స్ బిట్వీన్ బార్డర్ అండ్ ఫ్రేమ్. ఫ్రేమ్ కి బార్డర్ కి అర్థం డిఫరెన్స్ చెప్తున్నాను. ఇప్పుడు చెప్పండి ఏం జరిగింది? ఫ్రేమ్ ఇచ్చినప్పుడు ఏం జరిగింది, బార్డర్ ఇచ్చినప్పుడు ఏం జరిగింది? ఇన్సైడ్ సెల్ రిమూవ్ సేల్స్ అయింది కి ఇప్పుడు. బార్డర్ క్రియేట్ అయింది, సేల్స్ కి బార్డర్ లేదు. ఆ, యా. ఇప్పుడు మీరు థింక్ చేయాల్సింది ఏంటంటే, బార్డర్ అని అట్రిబ్యూట్ యూస్ చేసామంటే బార్డర్ బార్డర్ అని అట్రిబ్యూట్ యూస్ చేసామంటే అదేం చేస్తుంది? టేబుల్కి క్రియేట్ చేస్తుంది, అలానే సెల్స్కి క్రియేట్ చేస్తుంది బార్డర్. అంతేనా? ఇప్పుడు ఇది చూసారంటే ఈ ఫ్రేమ్ లేదు, ఈ ఫ్రేమ్ తీసేస్తాను. ఇప్పుడు మీరు ఇక్కడ చూసారు. ఇక్కడ ఇక్కడ నేను ఇక్కడ ఓపెన్ చేశాను. ఫస్ట్ టేబుల్ కి ఒక బార్డర్, అవుట్ సైడ్ ఒక బార్డర్ క్రియేట్ అయింది. మళ్ళీ ఈచ్ ఇండివిజువల్ సెల్ కి ఒక్కొక్క బార్డర్ క్రియేట్ అయింది కదా. సో నువ్వు సింపుల్ గా ఈ బార్డర్ అట్రిబ్యూట్ యూస్ చేసామంటే మనకి ఎవ్రీ సెల్ కి, టేబుల్ నుండే ఎవ్రీ సెల్ కి, టేబుల్ కి ఒక ఫ్రేమ్ అనేది, ఒక బార్డర్ అనేది క్రియేట్ అవుతుంది. కానీ మనం ఇంకో అట్రిబ్యూట్ ఉంది మన దగ్గర. ఈ అట్రిబ్యూట్ ఫ్రేమ్ అని ఇచ్చి ఓన్లీ మనకి సెల్స్కి అవసరం లేదు. సెల్స్కి అవసరం లేదు బార్డర్. ఓన్లీ ఫర్ టేబుల్ రావాలంటే వీ కెన్ గివ్ వీ కెన్ మేక్ యూజ్ ఆఫ్ దిస్ ఫ్రేమ్ అట్రిబ్యూట్. ఈ ఫ్రేమ్ అట్రిబ్యూట్ యూజ్ చేసామంటే మనకి ఓన్లీ టేబుల్కి మాత్రమే ఫ్రేమ్ అప్లికబుల్ అవుతుంది. ఇండివిజువల్ సెల్స్కి ఆ బార్డర్ అనేది, ఆ ఫ్రేమ్ అనేది అప్లికబుల్ అవ్వదు. సో ఇది వన్ ఆఫ్ ద ఆప్షన్. బాక్స్ అనేది వన్ ఆఫ్ ద వాల్యూ. ఇంకొకటి ఆర్హెచ్ఎస్ ఇస్తాను. ఆర్హెచ్ఎస్ గెస్ చేయండి అవుట్పుట్ ఏమంటుందో. రైట్ హ్యాండ్ సైడ్ సార్. ఎస్, యూర్ కరెక్ట్. ఓన్లీ రైట్ హ్యాండ్ సైడ్ వస్తుంది. ఇలా ఈ ఫ్రేమ్ అనేది ఓన్లీ రైట్ హ్యాండ్ సైడ్ ఫిల్ అవుతుంది. అలానే ఎల్హెచ్ఎస్ ఇస్తే లెఫ్ట్ సైడ్. లెఫ్ట్ హ్యాండ్ సైడ్. సో ఇది మన డిపెండ్స్ ఆన్ రిక్వైర్మెంట్. జస్ట్ వీఆర్ ట్రైంగ్ టు అండర్స్టాండ్ వాట్ ఆల్ ద అవైలబుల్ వాల్యూస్. ఏవైతే వాల్యూస్ అవైలబుల్ ఉన్నాయో ఆ వాల్యూస్ అన్ని మనం జస్ట్ చూద్దాం. ఒకసారి ప్రాక్టీస్ చేద్దాం. తర్వాత ఆ, ఇవి మనకి రియల్ టైమ్ సినారియోస్లో ఎక్కడ ఉపయోగపడతాయి అనేది సమ్ కేసెస్లో ఉపయోగపడతాయి. నాట్ ఆల్ ద కేసెస్, ప్రతి చోట ఉపయోగపడుతుంది అంటే కాదు. మనకి డిపెండింగ్ ఆన్ రిక్వైర్మెంట్. నెక్స్ట్ ఇప్పుడు ఎల్హెచ్ఎస్ తర్వాత అబౌవ్. ఇప్పుడు ఏమవుతుంది? వాట్ యూ సే? పైన వచ్చి ఉంటుంది. ఎస్, కరెక్ట్. పైన వచ్చి ఉంటుంది. దెన్ బిలో. ఇవన్నీ జస్ట్ నార్మల్, జస్ట్ మీరు చూస్తూ ఉండండి బిలో. నెక్స్ట్ ఇంకొకటి ఉంది. ఇప్పుడు నేను ఒకటి ఇస్తాను. ఇప్పుడు ఇది ఏం చేస్తా చెప్పండి? వాయిడ్. వాయిడ్. నేను అవుట్పుట్ చూపియాను, చెప్పండి ఏమైంటుందో. ఏం రిటర్న్ చేస్తారు? ఏమీ రిటర్న్ చేయదా? షూరా? షూరా?
ఫ్రేమ్ వాయిడ్ ఇస్తే ఏమి ఆ, ఏ ఏ ఏ ఫ్రేమ్ రాదని శ్రీరామ్ అంటున్నాడు. ఎంతమంది అగ్రి చేస్తారు? హౌ మెనీ ఆఫ్ యూ గైస్ అగ్రీ విత్ శ్రీరామ్? ఓన్లీ కంటెంట్ ఉంటుంది, బాక్స్ క్రియేట్ అయ్యిండదు అనుకుంటున్నాం సార్. వాయిడ్ అంటే లోపల ఏం ఉండదు సార్. ఓకే. వాయిడ్ అంటే ఖాళీ. వాయిడ్ అంటే ఏం ఖాళీ. ఓకే, బయట ఏం క్రియేట్ అయి ఉంటుందని లహరి కూడా అన్నారు. బయట ఏం క్రియేట్ అయ్యింది, శ్రీరామ్ కూడా సేమ్ కాన్సెప్ట్, బయట ఏం క్రియేట్ అయి ఉంటుంది అంటున్నారు. అంతేనా? సో అదే అందరూ అందరూ అదే అందరూ అదే. వాయిడ్ అంటే కెనాట్ రిటర్న్ ఎనీథింగ్ సార్. యా, టెక్నికల్లీ యూర్ రైట్. వాయిడ్ అంటే ఇట్ కెనాట్ రిటర్న్ ఎనీథింగ్, కరెక్ట్. సో దాన్ని బేస్ చేసుకుని చెప్తున్నావు అంటే ఇప్పుడు నేను ఫ్రేమ్ అనేది వాయిడ్ ఇచ్చాను కాబట్టి ఫ్రేమ్ కి నువ్వు వాయిడ్ అనే వాల్యూ ఇస్తే యాక్చువల్లీ ఫ్రేమ్ బిహేవియర్ అనేది ఫ్రేమ్ క్రియేట్ చేస్తుంది. ఇది ఫ్రేమ్ ని క్రియేట్ చేయదు అంటున్నావు, అంతేనా? అవును సార్, ఇది ఇచ్చాం కాబట్టి. ఓకే, నైస్. ఇంకేమన్నా ఆన్సర్స్ చెప్తారా ఎవరన్నా? ఎనీవన్ ఇంకేమైనా థాట్స్ ఉన్నాయా? ఫ్రేమ్ అంటే ఏంటి? ఇప్పుడు ఫ్రేమ్ ఫ్రేమ్ అన్నా కదా, ఫ్రేమ్ చెప్తున్నాను. ఈ ఫ్రేమ్ కి వాయిడ్ అనే వాల్యూ ఇస్తే ఈ వాయిడ్ ఇవ్వడం వల్ల ఫ్రేమ్ క్రియేట్ అవుతుందా అవ్వదా? రెండే క్వశ్చన్స్, క్రియేట్ అవుతుందా అవ్వదా? షేర్ ఒపీనియన్ షేర్ చేయండి. తెలీదు సార్. ఓకే, 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 తెలీదు. నైస్, ఓకే. యాక్చువల్లీ థింగ్ ఏంటంటే టెక్నికల్లీ స్పీకింగ్ అంటే ఎందుకంటే ఎస్ ఎంటీ కరెక్ట్. ఈ వాయిడ్ ఎందుకు నేను ఈ క్వశ్చన్ అడిగానంటే ఫస్ట్ మీకు టెక్నికల్లీ ఈ వాయిడ్ అనే వర్డ్కి మీనింగ్ తెలియాలని అడిగాను యాక్చువల్లీ. కరెక్టే, కొంత చెప్పింది కరెక్టే, బట్ చెప్తున్నాను తెలుసు. అందరూ వినండి, అందరూ చూడండి. నాట్ ఓన్లీ హెచ్టిఎంఎల్, జావా స్క్రిప్ట్, సిఎస్ఎస్, ఏ లాంగ్వేజ్ అయినా తీసుకోండి, జావా మళ్ళీ లేకపోతే C.NET ఏది తీసుకున్నా వాయిడ్ అంటే వాయిడ్ విల్ నాట్ రిటర్న్ ఎనీథింగ్. ఓన్లీ థింగ్ ఇది ఈ పాయింట్ కోసమే నేను ఈ క్వశ్చన్ అడిగింది. ఈ క్వశ్చన్ ఎందుకు ఒపీనియన్ షేర్ చేయమని చెప్పానంటే ఈ వాయిడ్ అనే వర్డ్ నేను ఇప్పుడు మీకు స్ట్రెస్ చేశానంటే రేపు ఫ్యూచర్లో మీకు గుర్తుంటుందని చెప్పాను. జస్ట్ కేస్ క్వశ్చన్ అడిగాను. వాయిడ్ అంటే ఏంటంటే ఇట్ డజంట్ రిటర్న్ ఎనీథింగ్. మీరు వాయిడ్ అని ఇక్కడే కాదు, ఎక్కడైనా ఒక ఫంక్షన్లో వాయిడ్ అని యూజ్ చేసినా, లేకపోతే టైప్ స్క్రిప్ట్లో వాయిడ్ అని ఉంటుంది, వాయిడ్ యూజ్ చేసినా, లేకపోతే ఇంకా చాలా కేసెస్లో ఉంటాయి, సమ్ ఆబ్జెక్ట్లో కానీ ఎక్కడ ఫంక్షన్లో కానీ మెథడ్లో కానీ ఒక వాయిడ్ అనే వర్డ్ కానీ చూసిందంటే అది అది ఏమి రిటర్న్ చేయదు. ఒక ఫంక్షన్ అనేది సమ్ వాల్యూని రిటర్న్ చేయాలి. ఆ ఫంక్షన్ ఆ ఫంక్షన్ వాల్యూ రిటర్న్ చేయాలి. యాక్చువల్ అయితే నువ్వు రిటర్న్ వాయిడ్ అని ఇచ్చేసావంటే అది ఏం రిటర్న్ చేయదు ఆ వాల్యూని. దానికి ఏదైతే దాని కంప్లీట్ ఫంక్షనాలిటీయే కోల్పోతుంది. ఇట్ మేక్స్ సెన్స్. దాని అర్థం ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏదైనా వర్క్ చేసేటప్పుడు దాని అవుట్పుట్ అనేది మనం చూడాలి కదా, ఆ అవుట్పుట్ని మనం చూడలేం వాయిడ్ అని ఇస్తే. సో సేమ్ థింగ్ ఇప్పుడు ఫ్రేమ్ ఉంది కదా, ఫ్రేమ్ యొక్క పని ఏంటి? ఫ్రేమ్ క్రియేట్ చేయాలి. ఇప్పుడు నేను ఎప్పుడైతే వాయిడ్ ఇస్తానో అది అసలు ఏం క్రియేట్ చేయదు. సో ఎంటీ కరెక్ట్, క్రియేట్ చేయదు, అవన్నీ కరెక్ట్ ఆన్సర్స్. దాని బ్యాక్లో ఉండే కాన్సెప్ట్ ఏంటంటే వాయిడ్. ఈ వాయిడ్ అనే వర్డ్ మీనింగే తెలుసుకోండి. వాయిడ్ అంటే ఇట్ డజంట్ రిటర్న్, నో రిటర్న్ వాల్యూ. వాయిడ్ ఈస్ నథింగ్ బట్ నో రిటర్న్ వాల్యూ. సో ఆ పర్టికులర్ అట్రిబ్యూట్, ఈ ఫ్రేమ్ అనే అట్రిబ్యూట్ ఏదైతే చేస్తుందో వర్క్, నేను ఎప్పుడైతే వాయిడ్ అని ఇచ్చామంటే ఆ ఫ్రేమ్ క్రియేట్ చేసే ఎబిలిటీని కోల్పోతుంది. సింపుల్ థింగ్, ఈ ఫ్రేమ్ అనేది దాని ఎబిలిటీ, ఇట్ విల్ లూజ్ ఇట్స్ ఎబిలిటీ. వెన్ యూ ట్రై టు అసైన్ ఎ వాల్యూ వాయిడ్, ద ఫ్రేమ్ అట్రిబ్యూట్ అనేది ఫ్రేమ్ క్రియేట్ చేసే ఎబిలిటీని కోల్పోతుంది. జస్ట్ సింపుల్ కేస్. సో గుర్తుపెట్టుకోండి, వాయిడ్ అంటే విచ్ డజంట్ రిటర్న్ ఎనీ వాల్యూ, నో రిటర్న్ వాల్యూ. జస్ట్ థింక్ ఆఫ్ లైక్, డోంట్ ఫర్గట్ దిస్ వన్. ఇప్పుడే కాదు, మనకి ఫ్యూచర్లో జావా స్క్రిప్ట్లో వచ్చినప్పుడు ఈ వాయిడ్ అనే వర్డ్ చాలా ఎక్కువ వాడతాము. సో ఇప్పుడు జస్ట్ వాయిడ్ అంటే మీ మైండ్లో రిజిస్టర్ చేసుకోండి, విచ్ డజంట్ రిటర్న్ ఎనీ వాల్యూ. వాయిడ్ ఈస్ నథింగ్ బట్ విచ్ డజంట్ రిటర్న్ ఎనీ వాల్యూ. ఓకే. సో మనం ఇప్పుడు ఫ్రేమ్కి ఎన్ని వాల్యూస్ చూసాం? బాక్స్ ఒకటి, ఆర్హెచ్ఎస్ ఒకటి, ఎల్హెచ్ఎస్ ఒకటి, అబోవ్ ఒకటి, బిలో ఒకటి, వాయిడ్ ఒకటి. సో ఇప్పుడు నెక్స్ట్ థింగ్, నేను ఇప్పుడు వాయిడ్ వాయిడ్ ఇచ్చాను. నెక్స్ట్ బార్డర్ ఇచ్చాను. బార్డర్ ఎలా ఎలా వస్తుంది అవుట్పుట్? గెస్ చేయండి, అవుట్పుట్. ఫ్రేమ్ రాదు సార్. ఆర్డర్ ఇండివిజువల్ సెల్కి క్రియేట్ కావచ్చు సార్. ఇండివిజువల్ సెల్కి క్రియేట్ అవ్వచ్చు, అంతేనా? అవుట్పుట్ అంతే సార్. ఏం జరిగింది?
ఫ్రేమ్ రాలేదు, ఇండివిజువల్ సెల్ క్రియేట్ అయింది. ఇండివిజువల్ సెల్స్ కి బార్డర్ అప్లై అయింది. బట్ ఫ్రేమ్ అనేది యాక్చువల్లీ ఇక్కడ రాసా కదా, ఫ్రేమ్ ఎవరికి? ఫ్రేమ్ ఇస్ ఫర్ టేబుల్. టేబుల్ కి టేబుల్ కి మాత్రమే ఫ్రేమ్ రిమూవ్ అయిపోయింది, ఫ్రేమ్ వాడిస్తే. అబ్జర్వ్ చేశారా అందరూ? ఫ్రేమ్ అనేది ఇస్ ఫర్ టేబుల్, టేబుల్ మొత్తానికి ఫ్రేమ్. ఈ ఫ్రేమ్ అనేది టేబుల్ కి నేను ఎప్పుడైతే ఇచ్చానో ఈ ఫ్రేమ్ ఏమైంది, ఫ్రేమ్ వాయిడ్ అని ఇవ్వగానే టేబుల్ కు ఉండే ఫ్రేమ్ మాత్రం రిమూవ్ అయిపోయింది. బట్ బార్డర్ అనేది స్టిల్ సెల్స్ కి అప్లికబుల్ అయింది. గాట్ ఇట్? సో ఇవన్నీ మనం కాంబినేషన్లో యూస్ చేస్తుంటాం. గుర్తుపెట్టుకోండి, టేబుల్ కాన్సెప్ట్లో ఇవన్నీ మనం కాంబినేషన్స్లో యూస్ చేస్తుంటాం. ఫ్రేమ్ కానీ బార్డర్ కానీ ఈ అట్రిబ్యూట్స్ అన్ని ఒకటి అప్లై అయితే ఇంకోటి అప్లై అవ్వదు, ఇంకోటి అప్లై అయితే ఇంకోటి అప్లై అవ్వకపోవచ్చు. ఎందుకు? అలాంటి సినారియోస్ మనకి చాలా ఉన్నాయి దీంట్లో. ఫ్రేమ్స్ ఈ టేబుల్స్ అనే కాన్సెప్ట్ ఎందుకు కొంచెం కాంప్లికేటెడ్గా ఉంటుందంటే, మనం ఇక్కడ వర్క్ చేసే టేబుల్స్తో వర్క్ చేసేటప్పుడు మనకి డిఫరెంట్ డిఫరెంట్ ఆఫ్ అట్రిబ్యూట్స్, డిఫరెంట్ డిఫరెంట్ ఎబిలిటీస్ ఉన్నాయి. ఇక్కడ మనం చూసామంటే ఫ్రేమ్కి వచ్చి ఓవరాల్ ఫస్ట్ థింక్ చేస్తే టేబుల్కి ఒక ఫ్రేమ్ క్రియేట్ చేస్తుంది, టేబుల్కి మాత్రమే ఒక ఫ్రేమ్ క్రియేట్ చేస్తుంది. అదే బార్డర్ ఏం చేస్తుంది? టేబుల్కి క్రియేట్ చేస్తుంది, ఇండివిజువల్ సెల్స్కి క్రియేట్ చేస్తుంది. ఇప్పుడు ఏం చేశాను? ఫ్రేమ్ని బార్డర్ని రెండింటిని ఇంక్లూడ్ చేశాను. ఫ్రేమ్ని బార్డర్ని రెండింటిని ఇంక్లూడ్ చేసినప్పుడు యాక్చువల్లీ మనం థింక్ చేయాల్సింది ఏంది? ఫ్రేమ్ వచ్చేవరకు టేబుల్కి, బార్డర్ ఏం చేస్తుంది? బార్డర్ బోత్ టేబుల్కి అలాగే సెల్స్కి అప్లై అవుతుంది. సో ఇప్పుడు నేను బార్డర్ అనే అట్రిబ్యూట్ ఇవ్వగానే ఫస్ట్ ఏం చేస్తుంది? టేబుల్కి సెల్స్కి రెండింటికి అప్లై చేస్తుంది. తర్వాత టేబుల్కి ఒక స్పెసిఫిక్గా ఒక అట్రిబ్యూట్ ఇచ్చా, ఫ్రేమ్ అట్రిబ్యూట్. ఈ ఫ్రేమ్ అట్రిబ్యూట్ ఏం చేస్తుంది? ఆ వాల్యూ బేస్ చేసుకొని టేబుల్కి ఫ్రేమ్ అప్లై చేయాలా చేయకూడదా అని. ఇప్పుడు నేను ఇక్కడ వాయిడ్ ఇచ్చాను, వాయిడ్ బదులు నేను బాక్స్ ఇస్తాను. ఇప్పుడు నేను ఈ బాక్స్ ఫ్రేమ్ ఈక్వల్ టు బాక్స్ ఆర్ బార్డర్ ఈక్వల్, ఇది నేను ఇచ్చినా ఇవ్వకపోయినా ఫరక్ పడదు. అంటే వాట్ ఐ మెంట్ టు సే అంటే, ఇప్పుడు నేను బాక్స్ బార్డర్ 1 ఇచ్చేసి ఈ ఫ్రేమ్ బాక్స్ ఇచ్చినా నాకు యూజ్ లేదు. ఇలాంటి యూజ్ లేదు. ఎందుకంటే బార్డర్ 1 అనేది బోత్ టేబుల్కి సెల్స్కి ఫ్రేమ్ అనేది అప్లై చేస్తుంది. ఈ టైంలో మనం ఈ ఫ్రేమ్ బాక్స్ ఇచ్చినా ఇవ్వకపోయినా అవసరం లేదు. కానీ మనకు కొన్ని సిచ్యువేషన్స్ ఉంటుంది. ఏ సిచ్యువేషన్? టేబుల్కి మనము బార్డర్ చూపించకూడదని, ఈ అవుట్ సైడ్ టేబుల్కి అవుట్ సైడ్ ఒక బార్డర్ ఉంది కదా, ఈ బార్డర్ మనకు అవసరం లేదు అన్నప్పుడు ఈ ఫ్రేమ్ ఇంక్లూడ్ చేసి జస్ట్ వాయిడ్ ఇచ్చామంటే మనం టేబుల్కి ఇచ్చిన ఫ్రేమ్ రిమూవ్ అయిపోతుంది, ఓన్లీ సెల్స్కి మాత్రమే బార్డర్ అప్లై అవుతుంది. సో ఈ విధంగా కాంబినేషన్స్లో ఉంటాయి, ఎప్పుడు కూడా ఈ విధంగా కాంబినేషన్స్లో వర్క్ అవుతుంటాయి. సో అది గుర్తుపెట్టుకోవాలి అంతే. సో కాంబినేషన్స్లో మనకి ఎప్పుడు కూడా అట్రిబ్యూట్స్ అనేది కాంబినేషన్స్తో ఇచ్చినప్పుడు ఏది డామినేట్ చేస్తుంది, ఏది డామినేట్ టచ్ చేయదు అనేది మెయిన్ ఇంపార్టెంట్ ప్రాపర్టీ. ఓకే, తర్వాత ఫ్రేమ్ తర్వాత రూల్స్ ఉంది. రూల్స్ రూల్స్ ఓకే, రూల్స్. ఈ రూల్స్ ఎవరికి అప్లికబుల్ అంటే, ఈజ్ అప్లికబుల్ రూల్స్ ఇస్ ఫర్ రోస్, కాలమ్స్, కాల్ గ్రూప్స్. ఓకే, రోస్ ఇస్ ఫర్ రూల్స్ ఇస్ ఫర్ రోస్, కాలమ్స్, కాల్ గ్రూప్స్. ఓకే, ఇక్కడ మీరు ఒక పాయింట్ చెప్తాను. రూల్స్ని అదే కాంబినేషన్ చెప్తున్నా కదా, రూల్స్ అండ్ బార్డర్ కాంట్ అప్లై ఎట్ ఏ టైం. ఎలాగైతే ఇప్పుడు బార్డర్ ఫ్రేమ్ యూజ్ చేసాము, కంబైన్ చేసాము, ఇక్కడ కూడా రూల్స్ని బార్డర్స్ని నేను రెండు కంబైన్ చేస్తాను. బట్ థింక్ ఆఫ్ కేస్ ఏది డామినేట్ చేస్తా చెప్తాను. రూల్స్ విల్ డామినేట్ ఓవర్ బార్డర్. సో ఇప్పుడు ఇక్కడ సింపుల్గా నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే, ఫస్ట్ రూల్స్ అంటే ఏంటి చూద్దాం. ఓకే, సో ఇప్పుడు ఫ్రేమ్ ఇచ్చాను, ఐ విల్ ట్రై టు రిమూవ్ దిస్ ఫ్రేమ్, బార్డర్ రిమూవ్ చేస్తాను. సో రూల్స్ ఇచ్చి రూల్స్కి పాసిబుల్ అయ్యే వాల్యూస్ రాస్తాం. ఫస్ట్ రూల్స్కి పాసిబుల్, ఫ్రేమ్కి ఎలాగైతే పాసిబుల్ వాల్యూస్ ఉన్నాయో రూల్స్కి కూడా రూల్స్ ఈక్వల్ టు ఆల్ రోస్, కాల్స్, గ్రూప్స్, నన్. ఇవి పాసిబుల్ వాల్యూస్. ఫస్ట్ ఐ ట్రై టు మేక్ యూ అండర్స్టాండ్ రూల్స్ ఈక్వల్ టు ఆల్. ఓకే, సో ఐ జస్ట్ గో దేర్. ఎడగెళ్ళి ఏమైంది? ఇప్పుడు ఏమైంది అనుకుంటున్నారు? వాట్ సార్ట్ ఆఫ్ డిజైన్? ఈ డిజైన్ బట్టి నేను రూల్స్
దేనికి అప్లై చేస్తా దేనికి అప్లై అయితే అని చెప్పాను. రూల్స్ అనేది ఏదర్ వాల్యూస్ ఆల్ ఉంటుంది, రోస్ ఉంటాయి, కాల్స్ ఉంటాయి, గ్రూప్స్ ఉంటాయి, నన్ను ఉంటాయి. రూల్స్ ఎవరికి అప్లై అవుతాయి అంటే రూల్స్ అనేది రోస్కి అప్లై అవుతాయి, కాలమ్స్కి అప్లై అవుతుంది, కాల్ గ్రూప్కి అప్లై అవుతుంది. సో నేను ఇప్పుడు ఏం చేశాను, విఎస్ కోడ్లోకి వెళ్ళి జస్ట్ సింపుల్గా రూల్స్ ఈక్వల్ టు ఆల్ ఇచ్చాను. ఆల్ ఇచ్చి మీకు అవుట్పుట్ చూపిస్తున్నాను. ఇప్పుడు మీరు గెస్ట్ చేయండి ఇది ఏమై ఉంటుందని, అది ఎవరికి అప్లై అయి ఉంటుందని. రోస్కి. ఓన్లీ రోస్కి అప్లై అయిందా రూల్స్ అనేది? రూల్స్ అంటే నథింగ్ బట్ ఈ లైన్స్, నథింగ్ బట్ లైన్స్, ఈ లైన్స్. ఓకే, కాలమ్స్ కూడా సో చెప్పండి. ప్రజెంట్ అయితే రోస్ అప్లై అయింది. రోస్ అవుట్ సైడ్ బాక్స్ అన్ని దానికి అప్లై అయింది సార్. రోస్ అప్లై అయింది, కాలం అప్లై అయింది. అంతే అంతే. ఇప్పుడు చూడండి, ఓన్లీ అవుట్ సైడ్ మాత్రం, ఫ్రేమ్ ఫ్రేమ్ ఓకే. ఫ్రేమ్ మాత్రం. ఐ ట్రై టు గివ్ ఫ్రేమ్. ఫ్రేమ్ ఇస్తాను. ఫ్రేమ్ ఈక్వల్ టు బాక్స్ ఇస్తాను. ఓకే, ఇప్పుడు చెప్పండి ఈ రూల్స్ అనేది ఎవరెవరికి అప్లై అయింది నాకు రూల్స్ అనేది అసలు రూల్స్ అంటే ఏంటంటే ఈ లైన్స్, ఇక్కడ రూల్స్ ఈ లైన్స్ ఉన్నాయి కదా, వీటినే రూల్స్ అంటారు యాక్చువల్లీ. ఈ లైన్స్ ఇవైతే ఏవైతే క్రియేట్ అయినాయో దీని కింద ఇవన్నీ రూల్స్ అంటారు యాక్చువల్లీ. ఈ రూల్స్ అంటే రూల్స్ అనేది రోస్కి కాలమ్స్కి రెండింటికి అప్లై అవుతుంది. ఇప్పుడు మీరు డిఫరెన్స్ అబ్జర్వ్ చేయండి. రూల్స్ అనేది ఓన్లీ ఫర్ రోస్ ఇస్తాను, రోస్ ఇస్తాను. ఇప్పుడు ఏమైంది? కాలమ్స్ అప్లై కాదు, ఓన్లీ రోస్ అప్లై అయింది. రోస్ మాత్రం అయింది సార్. రోస్ మాత్రంకే అయింది. ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ కాల్స్ ఇస్తాను, కాల్స్. ఇప్పుడు ఏమైంది? ఓన్లీ కాలమ్స్ కాలమ్స్ మాత్రం. ఇప్పుడు అర్థమైందా రూల్స్ అంటే ఏంటనేది? రూల్స్ అంటే ఆ లైన్స్, మీరు ఏవైతే లైన్స్ చూస్తున్నా కదా ఆ లైన్స్ రూల్స్ అంటే. ఓకేనా, జస్ట్ ఐ వాంట్ టు మేక్ యూ అండర్స్టాండ్. ఫస్ట్ డైరెక్ట్గా ఆల్ ఇస్తే కొంచెం కన్ఫ్యూజ్ అయింటారు. సో రూల్స్ అంటే నథింగ్ బట్ ఈ లైన్స్. ఓకేనా, ఇప్పుడు ఓన్లీ కాలమ్స్కి అప్లై అయింది. రోస్ కాలమ్స్ ఇచ్చామంటే రూల్స్ కాలమ్స్ కీవర్డ్స్ ఇచ్చామంటే కాల్స్కి అప్లై అవుతుంది. రోస్ ఇచ్చామంటే రోస్కి అప్లై అవుతుంది. నేను ఇంకో కీవర్డ్ ఇస్తాను, గ్రూప్స్. ఓకే, ఏమైంటుంది? అన్నిటికీ అప్లై ఉంటుంది సార్. లేదే, అవ్వలేదే. టాప్ ఏం జరిగింది చెప్పండి. హెడ్కి, ఫుటర్కి, హెడ్ ఫుటర్కి, బాడీకి, ఈ మూడింటికి గ్రూప్స్ అనేసి అప్లై అయింది సార్. ఇప్పుడు ఇందాక నేను ఏం చెప్పాను, నేను మళ్ళీ దీన్ని ఒక 2 minutes మీకే గ్రూప్స్ అంటే ఏంటి అర్థమవుతుందని చెప్పానా. మనం కాన్సెప్ట్ అవును. కాల్ గ్రూప్స్ అన్నాం కదా. ఈ కాల్ గ్రూప్స్, గ్రూప్ ఆఫ్ కాలమ్స్ అని, గ్రూప్ ఆఫ్ కాలమ్స్ అన్నాం కదా. ఇప్పుడు అర్థమైందా వాట్ డూ యూ మీన్ బై గ్రూప్? టీ హెడ్ అనేది గ్రూప్, టీ బాడీ అనేది గ్రూప్, టీ ఫుట్ అనేది గ్రూప్. సేమ్ థింగ్ మనం ఇంకోటి క్రియేట్ చేయొచ్చు. ఇక్కడ చూడండి. ఓకే, దిస్ కోడ్ వుడ్ బి ఎనఫ్. ఇది నేను రాస్తాను. ఇప్పుడు మీరు ఇది ఏం చేసిందో మీరు ఒక్కసారి ఈ అవుట్పుట్ చూడండి. అవుట్పుట్ చూస్తే అసలు ఈ పర్టికులర్ కాల్ గ్రూప్ ఏం చేస్తుందో మీకే ఒక క్లారిటీ దొరుకుతుంది. ఓకే, ఏం జరిగింది అనుకుంటా. కోడ్ చూడండి. కోడ్ కింద పెడతాను, అవుట్పుట్ పైన ఉంటుంది. ఈ కాల్ గ్రూప్ అని ఇచ్చాను కదా, కాల్ గ్రూప్ అని ఇచ్చాను. ఇక్కడ కాల్ గ్రూప్ అని క్రియేట్ చేశాను. కాల్ గ్రూప్ అని క్రియేట్ చేసి కాల్ స్పాన్ 1 ఇచ్చాను, స్టైల్ బ్యాక్గ్రౌండ్ కలర్ ఇచ్చాను. సో ఈ పర్టికులర్ దానికి అవుట్పుట్ ఏమొచ్చిందంటే నాకు ఈ పైన అవుట్పుట్ వచ్చింది. సో మీరు గెస్ చేయండి ఏం జరుగుండొచ్చు అనుకుంటున్నారు. అంటే ఒక్క కాలంకే అయింది అనుకుంటున్నాను సార్. ఎస్, ఒక కాలం మాత్రం గ్రూప్ అయింది. ఇప్పుడు కాల్ గ్రూప్లో ఫస్ట్ కాలం మాత్రమే ఉంది. ఒకవేళ ఇక్కడ నేను స్పాన్ 2 ఇచ్చాను అనుకో, వాట్ విల్ హ్యాపెన్ నౌ? సెకండ్ దానికి. ఎస్, అంటే వీఆర్ ట్రయింగ్ టు గ్రూప్ ద కాలమ్స్. ఈ కాలమ్స్ ని గ్రూప్ చేస్తున్నాం. ఓకే, కాల్ గ్రూప్ అని ఇచ్చేసి ఒక కాల్ గ్రూప్ అనే ఒక ఎలిమెంట్ ఇచ్చేసేసి అందులో మనం సిఓఎల్ అని రాసి దానికి స్పాన్ లో మనకి ఎన్ని కాలమ్స్ ని రావాలో అన్ని కాలమ్స్ ని గ్రూప్ చేసుకోవచ్చు. ఇప్పుడు చెప్పండి నా టేబుల్ ఎన్ని గ్రూప్స్ ఉన్నాయి? హౌ మెనీ గ్రూప్స్ ఆర్ దేర్ ఇన్ మై టేబుల్? 4 సార్. 4. ఎస్, కరెక్ట్. ఒకటి టీ హెడ్, ఒకటి టీ బాడీ, ఒకటి టీ ఫూటరు, ఒకటి కాల్ గ్రూప్. ఓకే, కాల్ గ్రూప్ లో 2 కాలమ్స్ ని గ్రూప్ చేసాము. టీ హెడ్ లో కంప్లీట్ టీ హెడ్ లోనే రోస్ ని గ్రూప్ చేసాము. టీ బాడీలో కంప్లీట్ టీ బాడీలో రోస్ ని గ్రూప్ చేసాము. టీ ఫూటర్ లో కంప్లీట్
ఫోటోలో ఉన్న రోస్ని గ్రూప్ చేసాం. సో ఇప్పుడు మనకి 4 గ్రూప్స్ ఉన్నాయి. 4 గ్రూప్స్ ఉన్నాయి. ఓకే, ఇప్పుడు నేను రూల్స్ ఉన్నాయి కదా, రూల్స్ ఇస్ ఫర్ రోస్ పెట్టాను. ఐ షో ద అవుట్పుట్. సో నథింగ్. ఈ కాల్ గ్రూప్కి ఏమైనా ఎఫెక్ట్ అయిందా? ఈ కాల్ గ్రూప్ ఉంది కదా, ఇది ఇది అనేది ఇప్పుడు ఐ రిమూవ్ దిస్ బ్యాక్గ్రౌండ్ కలర్, ఇట్ విల్ కన్ఫ్యూజ్ యూ. రూల్స్ గ్రూప్స్. ఓకే, రూల్స్ ఎక్కడెక్కడ క్రియేట్ అయినాయి కౌంట్ చేయండి. రూల్స్ ఎక్కడెక్కడ క్రియేట్ చేసినాయి కౌంట్ చేయండి. ఎన్ని రూల్స్ ఉన్నాయి, రూల్స్ ఎవరో క్రియేట్ అయినాయి చూడండి. ఫస్ట్ టీ హెడర్కి క్రియేట్ అయింది. ఓకే, తర్వాత టీ ఫూటర్కి, టీ బాడీకి క్రియేట్ అయింది. తర్వాత ఈ రెండు కాలమ్స్ మనం గ్రూప్ చేసాం. గ్రూప్ చేసిన ఒక రూల్ క్రియేట్ అయింది. సో అంతే. రూల్స్ అనేది మనం దేనికి ఇస్తే వాటికి అప్లై అవుతుంది. రోస్కి ఇస్తే రోస్కి అప్లై అవుతుంది, కాలమ్స్కి ఇస్తే కాలమ్స్కి అప్లై అవుతుంది, గ్రూప్స్కి ఇస్తే గ్రూప్స్ అప్లై అవుతుంది. ఓకేనా? సో ఐ వాంట్ టు మేక్ యూ అండర్స్టాండ్ గ్రూప్స్ అనే కాన్సెప్ట్ని, ఈ రూల్స్ని గ్రూప్స్ని లింక్ చేసి చెప్దాం అనుకున్నా. సో దట్స్ వై కాల్ గ్రూప్ అనేది కొంచెం లేట్గా డిస్కస్ చేశాను. ఇప్పుడు అర్థమైందా కాల్ గ్రూప్ అంటే ఏంటో? కాల్ గ్రూప్ ఏం చేస్తుంది యాక్చువల్లీ? ఓకే, అర్థమైంది సార్. ఎస్, కరెక్ట్. సో ఇంకొక క్వశ్చన్ ఉంది నాకు. ఫ్రేమ్ బాక్స్ ఉంది. ఓకే, ఇప్పుడు రూల్స్ ఆల్ ఇచ్చేసాను. ఆల్ ఇవ్వగానే నాకు ఇలా బిల్డ్ అయింది. ఇప్పుడు బార్డర్ ఇస్తాను, BORDER, బార్డర్. ఓకే, బార్డర్ ఇచ్చి 1 ఇస్తాను. ఓకే, ఐ రిమూవ్ దిస్ ఫ్రేమ్ బాక్స్. కొద్దిగా అటు ఇటు నేను కాన్స్టెంట్గా స్విచ్ చేయడం వల్ల మీకు కొద్దిగా కన్ఫ్యూజింగ్గా ఉంటుంది. మళ్ళీ ఒకసారి రివైండ్ చేసి చూడండి, మీకు క్లియర్ కట్లో క్లారిటీకి వస్తుంది. ఇప్పుడు ఇది నేను రూల్స్ అంటే ఇవేగా చెప్పింది. రూల్స్ అనేది రోస్కి అప్లై అయింది, కాలమ్స్కి అప్లై అయింది. బట్ నేను ఇక్కడ బార్డర్ 1 ఇచ్చాను. ఇప్పుడు ఈ రూల్స్ సాల్వ్ చేస్తాను. రూల్స్ సాల్వ్ చేసేసి బార్డర్ 1 ఇచ్చాను. బార్డర్ 1కి వచ్చి ఈచ్ సెల్కి టేబుల్కి ఫ్రేమ్ వచ్చింది. ఇప్పుడు నేను బార్డర్ 1 ఇచ్చి రూల్స్ ఇస్తాను, రూల్స్ కూడా ఇస్తున్నాను. ఇప్పుడు అవుట్పుట్ చూడండి ఏమైంది. ఎవరిని డామినేట్ చేశారు? రూల్స్. బార్డర్ని రూల్స్ డామినేట్ చేసింది. మనము యాక్చువల్లీ బార్డర్కి సంబంధించిన వాల్యూని అప్లై చేయాలి అంటే ఖచ్చితంగా రూల్స్ అనేది ఇవ్వకూడదు. రూల్స్ ఇచ్చామంటే ఈ రూల్స్ అనేది మనం బార్డర్ ప్రాపర్టీని డామినేట్ చేస్తుంది. మనం బార్డర్ ప్రాపర్టీని యూటిలైజ్ చేసుకోవాలంటే ఖచ్చితంగా రూల్స్ అనేది ప్రొవైడ్ చేయకూడదు. రూల్స్ అంటే నథింగ్ బట్ ఈ లైన్స్ అంతే. ఇక్కడ ఇది కనిపిస్తున్నాయి కదా, ఈ లైన్స్ అనేది రూల్స్. రో లైన్స్, కాలమ్ లైన్స్. ఈ కాలమ్ లైన్స్ మనం ఎప్పుడైతే రూల్స్ అనే ప్రాపర్టీని అట్రిబ్యూట్ యూజ్ చేస్తున్నామంటే ఖచ్చితంగా ఈ బార్డర్ అట్రిబ్యూట్ వర్క్ అవ్వదు. ఈ బార్డర్ అట్రిబ్యూట్ని వర్క్ చేయాలి అనుకుంటే 110% ఈ రూల్స్ అనేది మరి తీసేయాలి. ఈ రూల్స్ తీయకపోతే ఏం చేస్తానంటే ఈ రూల్స్ అనేది ఆ బార్డర్ ప్రాపర్టీని ఓవర్ రైట్ చేస్తుంది. ఓకే, సో ఐ వాంట్ టు మేక్ యూ అండర్స్టాండ్. దీన్ని రూల్స్ బార్డర్ రెండు కంబైన్గా వర్క్ అవ్వవు. రూల్స్ వర్క్ అయితే బార్డర్ వర్క్ అవ్వదు, బార్డర్ వర్క్ అయితే రూల్స్ వర్క్ అవ్వదు. సో యూ వాంట్ టు బీ కేర్ఫుల్ వెన్ యూ ఆర్ ట్రయింగ్. ఒకసారి రూల్స్తో వర్క్ చేసేటప్పుడు కొంచెం కేర్ఫుల్గా ఉండాలి, రూల్స్తో వర్క్ చేసేటప్పుడు మాత్రం. ఓకేనా? గాట్ ఇటా? పాయింట్ అర్థమైందా? Yes, sir. ఓకే, నైస్. సో దీని తర్వాత బార్డర్ అట్రిబ్యూట్స్ అంటే బార్డర్, ఫ్రేమ్ అట్రిబ్యూట్స్, ఇవి రూల్స్ అప్లికబుల్. తర్వాత ఐ వాంట్ టు నెక్స్ట్ కాన్సెప్ట్ ఏం డిస్కస్ చేద్దామంటే, నాన్ అప్లై చేశారా సార్? సారీ నాన్. అర్థం కాదు మళ్ళీ. నన్ సార్. నన్ దాంట్లో ఉంది కదా సార్. ఓ సారీ నన్. ఓకే, రూల్స్ నన్. ఏమైతుంది చెప్పండి, నన్ను ఏమవుతుంది? నన్ను ఏం చేస్తుంది? దేనికి రాదనుకుంటా సార్. ఏమీ రాదు సార్. అంతేనా? ఏం రాదా? షూరా? షూర్. అంతే. నన్ ఈస్ నథింగ్ బట్ ఇట్ విల్ రిమూవ్ ఆల్, జస్ట్ లైక్ వాయిడ్ లాగా నన్ను. ఎలాగైతే ఫ్రేమ్కి వాయిడ్ ఉందో రూల్స్కి నన్. ఓకే, కీప్ ప్రాక్టీసింగ్. ఇవి మీరు తర్వాత మళ్ళీ ఒకసారి వీడియో రివైండ్ చేసుకొని సేమ్ ఇంతే ఇదే టేబుల్ని మీరు అట్లా ఈ ప్రాపర్టీని రెండు కంబైన్ చేసుకొని కిందకి, ఐ మీన్ ఒకటి ఆ ప్రాపర్టీ అప్లై చేసి ఇంకో ప్రాపర్టీ అప్లై చేసి మీకు
తెలిసిన పర్మిటేషన్స్ కాంబినేషన్ అన్ని అప్లై చేసి ఎన్ని పాసిబిలిటీస్ ఉంటే అన్ని ట్రై చేయండి. అన్నిటికీ ఒక్కొక్క డిఫరెంట్ అవుట్పుట్ వస్తుంది. ఆ అవుట్పుట్ని మీరు అబ్జర్వ్ చేయండి. ఈ అవుట్పుట్ని మీరు అబ్జర్వ్ చేస్తున్నారు కదా, ఈ ఇటువంటి అవుట్పుట్స్ని అబ్జర్వ్ చేసినప్పుడు మీకు క్లారిటీ దొరుకుతుంది. ఏం దొరుకుతుంది అంటే క్లారిటీ, సమ్ కాంప్లెక్స్ డాష్ బోర్డ్స్ ఉంటాయి. డాష్ బోర్డ్స్ అనేది ఇప్పుడు మీరు రియల్ టైంలో చూసామంటే, నిన్న మీకు ప్రాజెక్ట్ చూపించాను. ఆ ప్రాజెక్ట్ మోస్ట్ ఆఫ్ ద ప్రాజెక్ట్ నేను చూపించాను కదా. ఈ ప్రాజెక్ట్లో ఏం చేశాను నేను, మోస్ట్ ఆఫ్ ద థింగ్ టేబుల్స్ వాడాను, డేటా గ్రిడ్ యూస్ చేసి వాడాను. బట్ మీకు రియాలిటీలో రియాలిటీలో ఇప్పుడు నీకు ఇక్కడ నేను లోడవని కొద్దిగా. ఓకే. సో ఇక్కడ మీరు చూసారంటే, ఇక్కడ ఇక్కడ చూసా స్పోర్ట్స్ అనే కాలం ఉంది. స్పోర్ట్స్ అనే కాలంలో ఫస్ట్ ఇమేజ్ పెట్టాను, తర్వాత నేమ్ ఇచ్చాను, తర్వాత లీగ్స్ అనే కాలంకి ఇక్కడ ప్లస్ బటన్ ఇచ్చాను. ప్లస్ బటన్ ఇస్తే ఈ విధంగా నాకు ఇది ఈ డ్రా ఓపెన్ అవ్వాలి. నెక్స్ట్ దీని మీద హోవర్ చేశాను. దీని మీద హోవర్ చేస్తే ఇవి వస్తున్నాయి. నెక్స్ట్ ఇలా దీని మీద క్లిక్ చేస్తే ఇంకొక డ్రాప్ డౌన్ మెన్యూ ఓపెన్ అవుతుంది. తర్వాత ఇక్కడ స్టేటస్ గురించి చూపిస్తుంది, స్టేటస్ గురించి ఈ యాక్షన్స్ ఉన్నాయి. ఇది మళ్ళీ ఇక్కడ సేమ్ థింగ్, ఇక్కడ కొంచెం ఎక్కువ ఉంది. ఇక్కడ డిఫరెంట్ కాలమ్స్ ఉన్నాయి. తర్వాత ఇక్కడ ప్లేయర్స్లో వచ్చి ఇక్కడికి వెళ్ళారంటే ఇక్కడ టేబుల్లో నేమ్స్ ఉన్నాయి, ఫిట్నెస్ ఉంది. నెక్స్ట్ ఇక్కడ మోర్ కొడితే ఇలాగా మోడల్ ఓపెన్ అవుతుంది. సో ఇవన్నీ ఏంటంటే కాంప్లెక్స్ డాష్ బోర్డ్స్ అంటాం వీటిని. ఎప్పుడైతే మీకు ఈ టేబుల్ కాన్సెప్ట్, కాల్ స్పాన్ అంటే ఏంటి, నెక్స్ట్ కాలం గ్రూపింగ్ అంటే ఏంటి, తర్వాత ఇండివిజువల్ సెల్స్ మీద ఎలా వర్క్ చేయాలి. ఇప్పుడు నేను ఇక్కడ చూసారంటే ఈ సెల్లో ఇది ఇండివిజువల్ సెల్లే ఇప్పుడు హైలైట్ అవుతుంది. ఇది అన్ని ఇండివిజువల్ సెల్స్. ఈ సెల్స్లో బోత్ ఇమేజ్ డిస్ప్లే ఉంది, అలానే టెక్స్ట్ డిస్ప్లే ఉంది. ఇక్కడ ఇమేజ్ డిస్ప్లే ఉంది, ప్లస్ మోర్ బటన్ క్లిక్ చేయగానే ఒక మోడల్ ఓపెన్ అవుతుంది. ఇక్కడేమో ఇమేజ్ ఉంది, ఇక్కడేమో యాక్షన్ బటన్స్ ఉన్నాయి. సో ఇవన్నీ కూడా ఎప్పుడు మీరు కాన్ఫిడెంట్ గా బిల్డ్ చేయగలుగుతారంటే, వెన్ యు ఆర్ పర్ఫెక్ట్ విత్ టేబుల్స్తో పర్ఫెక్ట్గా అసలుకి ఈ రూల్స్ అంటే ఏంటి, రూల్స్ ఎవరికి అప్లై అవుతాయి. ఇప్పుడు నేను ఇక్కడ మీరు చూసారా, ఎక్కడైనా నేను రూల్స్ వాడానా? ఎక్కడైనా మీకు పార్టిషన్స్ కనిపిస్తున్నాయా, లైన్స్ కనిపిస్తున్నాయా? ఎక్కడైనా కనిపించట్లేదు. సార్ ఎందుకంటే నాకు ఇక్కడ రిక్వైర్మెంటే లేదు. నేను రిక్వైర్మెంటే నాకు వద్దు అనుకున్నాను. ఇక నేను అది రూల్స్ అనే దాని కాన్సెప్ట్ని ఇంక్లూడ్ చేస్తే నాకు ఇక్కడ ఒక ఈ వ్యూ మారిపోతుంది. అందుకని నేను ఇక్కడ మెయిన్ ఈ డేటా గ్రిడ్ యూస్ చేసుకునే డేటా గ్రిడ్లో నేను రూల్స్ అనేది ప్రాప్ ఉంది, ఆ రూల్స్కి నన్ పాస్ చేశాను. అది నాకు ఎప్పుడు తెలుస్తుంది, నాకు ఈ రూల్స్ అనేది ఒకటి ఉంది, ఆ రూల్స్కి ఈ వాల్యూస్ ఉన్నాయని తెలిస్తే కదా నేను చేయగలుగుతాను ఇది. సో అందుకనే ఈ ఈ ఈ డ్రిల్ ఎందుకంటే నథింగ్ బట్ ఈ కాన్సెప్ట్స్ అన్ని మీకు ఎందుకు డిస్కస్ చేస్తున్నానంటే, ఇలాంటి ఒక కాన్సెప్ట్ ఉంది. సో ఆ కాన్సెప్ట్ మీరు తెలుసుకున్నారంటే అవి మీరు రియల్ టైం ప్రాజెక్ట్స్లో యూస్ చేసుకోవచ్చు. అంతకుమించి ఇంక వేరే స్కోప్ ఏం లేదు. ఓకేనా? సో అందుకని ఐ వాంట్ టు లెట్ యు నో ఈచ్ అండ్ ఎవ్రీ అట్రిబ్యూట్ ఇన్ ద లైవ్లో ఒక ప్రాక్టీస్ చూద్దాము. మళ్ళీ మీరు అవి సైలెంట్గా అయితే కూర్చోవద్దండి, మళ్ళీ మీరు వెళ్ళి ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేస్తే ఖచ్చితంగా మీకు అవి అట్రిబ్యూట్స్ గురించి అవి ఎలా వర్క్ అవుతాయో 110% మీకు క్లియర్ కట్ నాలెడ్జ్ వచ్చేస్తుంది. ఓకేనా? నెక్స్ట్ ఐ వాంట్ టు మేక్ యూ అండర్స్టాండ్ ఇక్కడది సెల్ స్పేసింగ్ అండ్ ప్యాడింగ్ అట్రిబ్యూట్స్. ఓకే. సో ఇది దేనికి అప్లికబుల్ అంటే అప్లికబుల్ ఫర్ సెల్స్. ఓకే, అప్లికబుల్ ఫర్ సెల్స్. ఓకే. సో ఈ నేమ్ బట్టి మీరు ఇవి ఏమైండొచ్చు గెస్ చేస్తున్నారు? సెల్ స్పేసింగ్ అండ్ సెల్స్ ప్యాడింగ్. స్పేసింగ్ అండ్ ప్యాడింగ్ ఇవి సెల్స్ మాత్రమే అప్లికబుల్ అని చెప్తున్నాను. స్పేసింగ్ ఏం చేస్తుంది అని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ప్యాడింగ్ ఏం చేస్తుంది అని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. వాట్ యూ సే? అందరికీ అంతో ఇంతో ఐడియా ఉంది కాబట్టి ఐఎమ్ జస్ట్ డైరెక్ట్లీ ఆస్కింగ్ క్వశ్చన్స్. ఎందుకు అడుగుతున్నాను అంటే, మీరు 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 కొద్దిగా అటెంటివ్గా ఆన్సర్స్ చేస్తే తర్వాత నేను దాన్ని కొంచెం కాన్సెప్ట్ ఎక్స్టెండ్ చేసి మనం రెండు క్లబ్ చేసి మన ఒపీనియన్స్ని క్లబ్ చేసుకుంటే వీ విల్ బోత్ అండర్స్టాండ్. ప్యాడింగ్ అంటే స్పేస్ చెప్ బిట్వీన్ ఎలిమెంట్స్ అనుకుంటా సార్. స్పేస్ బిట్వీన్ ఎలిమెంట్స్. ఓకే, నైస్. ఇంకా ఇంకా చెప్పండి, ఎవరైనా ఇంకేమైనా చెప్తారా? వాట్ యూ సే? ఇంకెవరైనా షేర్ చేసుకోండి. స్పేస్ బిట్వీన్ సెల్స్, స్పేస్ బిట్వీన్ సెల్స్ కాలమ్స్ మధ్య సార్. ఓకే. ఇంకా ఇంకా ఎవరైనా చెప్తారా? ఇంకా ఓకే. చాట్లో మెసేజ్ వచ్చింది, స్పేస్ బిట్వీన్ సెల్స్. ఓకే, మరి ప్యాడింగ్ అంటే
స్పేస్ బిట్వీన్ సెల్స్. ఎస్ లక్ష్మి కరెక్ట్, మీరు చెప్పారు, కరెక్ట్ చెప్పారు. మరి ప్యాడింగ్ అంటే ఏమైండొచ్చు? స్పేస్ అంటే ఓకే, స్పేసింగ్ అంటే సెల్స్ కి మధ్యలో స్పేస్ అన్నారు. నైస్, ఐ యాక్సెప్ట్ యువర్ పాయింట్. చెప్పండి. మీరు నెక్స్ట్ ప్యాడింగ్ అంటే ఏమనుకుంటున్నారు? ఓకే, ప్యాడింగ్ అనేది న్యూ వర్డా? మీ అందరికి ఎంతమందికి ప్యాడింగ్ అనేది న్యూ వర్డ్ యాక్చువల్లీ? ప్యాడింగ్ కొందరికి తెలిసి ఉంటుంది, కొంత తెలియదు కదా. ఐ వాస్ జస్ట్ ట్రైంగ్ టు అండర్స్టాండ్. అందరికీ ప్యాడింగ్ గురించి తెలుసా? ప్యాడింగ్ అంటే మార్జిన్ అంటే తెలుసా? సో తెలియకపోతే నో ఇష్యూస్, బికాస్ ఫ్రెషర్స్ అందరికి కొందరికి తెలిసి ఉండొచ్చు, కొందరు తెలియకపోయి ఉండొచ్చు. నో ప్రాబ్లం. వి షాల్ డిస్కస్. ఓకే, ఇప్పుడు నాకు ఇక్కడ సెల్స్ ఉన్నాయి కదా. ఈ సెల్స్ అంటే ఇప్పుడు ఇక్కడ సెల్స్ అని రాశాను కదా. ఎస్, అందరికీ తెలుసు. ఓకే, సెల్స్ ఉన్నాయి కదా. ఇవి 1 2 3 4 సతీష్, ముఖేష్, శ్రీరామ్ 23 ఇవన్నీ కూడా ఏంటి? సెల్స్ కదా. ఇప్పుడు నేను ఐ ట్రై టు గివ్ వన్ ప్రాపర్టీ, జస్ట్ అబ్జర్వ్ ద డిఫరెన్స్. ఓకే, ఫ్రేమ్ ఇస్తానులే. ఫ్రేమ్ పెడదాము ఇప్పుడు ప్రస్తుతానికి. బాక్స్ పెడదాము. సెల్ స్పేసింగ్ 10. ఫస్ట్ స్పేసింగ్ చూద్దాం. సెల్ స్పేసింగ్ ఏం జరిగింది? ఏం జరిగింది? ఆ సెల్స్ కి పెద్దదైంది సార్. పర్టికులర్ సెల్స్ ఉన్నాయి కదా. ఈ సెల్స్ కి మధ్యలో ఈచ్ అండ్ ఎవ్రీ సెల్ కి ఎస్ఆర్ నెంబర్ 1 నేమ్, ఇది ఒక సెల్ కదా. ఈ సెల్ చుట్టూరా సెల్ చుట్టూరా 10 px మార్జిన్ నథింగ్ బట్ స్పేస్ అనేది క్రియేట్ అయితే వచ్చింది. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు సెల్ ప్యాడింగ్ ఇస్తాను. సేమ్ థింగ్, సెల్ ప్యాడింగ్ ఇస్తాను. ఇప్పుడు ఏమైంది చూడండి. ఇప్పుడు ఏమైంది? రెండింటికి డిఫరెన్స్ బాగా అబ్జర్వ్ చేయండి. సెల్ స్పేసింగ్ కి సెల్ ప్యాడింగ్ కి. ఈ స్పేస్ ఎక్కువైంది సార్. అది స్పేస్ ఎక్కువైంది. స్పేస్ ఎక్కువ అవ్వలేదు, గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ థింగ్, నేను ఇప్పుడు ఫస్ట్ ఇది ఒకటి సెల్ ప్యాడింగ్ మాత్రమే పెడతాను. వెయిట్ సెకండ్, ఐ జస్ట్ ట్రై టు. అంటే అవి కలిపి వచ్చాయి సార్ స్పేసింగ్ అన్నప్పుడు 1 ఓకే, సీరియల్ నెంబర్. ఇప్పుడు మొత్తం చూడండి. చూడండి, జస్ట్ నేను మళ్ళీ కంట్రోల్ వై కొడతాను. కంట్రోల్ జెడ్ కొట్టాను, ఏమైంది? కంట్రోల్ వై కొట్టాను, ఏమైంది? ఇది ఓపెన్ చేయండి సార్. ప్యాడింగ్ ప్యాడింగ్ ఓపెన్ చేయాలా? ప్యాడింగ్ చేసా. ప్యాడింగ్ ఇచ్చాను. ఇచ్చినప్పుడు అవుట్పుట్ ఈ విధంగా ఉంది. ప్యాడింగ్ ని తీయేశాను, అవుట్పుట్ ఈ విధంగా ఉంది. చాలా మైనర్ డిఫరెన్స్ ఇది. చాలా అసలుకి చాలా విడ్త్ అనేది పెరిగింది సార్. విడ్త్ అనేది పెరిగిందా? ఓకే, విడ్త్ అనేది పెరిగింది. నైస్. ఇంకేం చేయాలి? మళ్ళా మీకు కావాలంటే ఎనేబుల్ చేస్తాను. చూడండి, సెల్ ప్యాడింగ్. ఎట్లా పోయింది ఇది? ఓకే, కమాన్. సెల్ ప్యాడింగ్ ఎనేబుల్ చేశాను, ప్యాడింగ్ లేదు. ఏమైంటది? చాలా బాగా ఒకసారి పర్టికులర్ గా ఒక సెల్ మాత్రమే అబ్జర్వ్ చేయండి. ఒకే సెల్ మాత్రం అబ్జర్వ్ చేయండి. టెక్స్ట్ చుట్టూ కొంచెం స్పేస్ వస్తుంది సార్, ప్యాడింగ్ వస్తుంది. ఎస్, కరెక్ట్. సూపర్ మౌన సాయి, కరెక్ట్ గా చెప్పారు. ఎందుకు ఏమైందో చూడండి ఒకసారి. సెల్ ప్యాడింగ్ అంటే ఏం జరిగిందో చూడండి. స్పేసింగ్ ఎక్కువ. శ్రీరామ్, నీ వాయిస్ బ్రేక్ అవుతుంది, బట్ వాట్ యూఆర్ సేయింగ్ ఇస్ ఆల్సో కరెక్ట్. గుర్తుపెట్టుకోండి, సెల్ స్పేసింగ్ అంటే ఈ పర్టికులర్ నెంబర్ 1 సతి ఈ సెల్ కి మధ్యలో స్పేసింగ్. ఇది కనిపిస్తుందా మీకు? అవునండి, మీకు ఇది పిక్చర్ తీసి చూపిస్తే బెటర్. ఓకే, ఇప్పుడు స్పేసింగ్ అంటే ఏంటంటే ఈ మధ్యలో ఉంది కదా స్పేసింగ్, ఇది రెడ్ కలర్ రాస్తాను. ఈ స్పేసింగ్ ఉందా? ఇది స్పేసింగ్. ఓకే, ఈ మధ్యలో గ్యాప్స్ ఉన్నాయి కదా, ఇది స్పేసింగ్. ఓకే, ఇది స్పేసింగ్. ఒక సెల్కి స్పేసింగ్ ఏంటంటే ఇది స్పేసింగ్ అంటే ఇది. ఓకే, ఆల్ సైడ్స్ స్పేసింగ్ వస్తుంది. ఇప్పుడు ప్యాడింగ్ అంటే దేనికి అప్లికబుల్ అంటే, ఇప్పుడు ప్యాడింగ్ అనిపిస్తుందా? ఇది ఎలిమెంట్ కదా. ఈ ఎలిమెంట్
సెల్ యొక్క బార్డర్ ఎవరు? ఈ బార్డర్ కదా, ఈ ఇది ఉంది కదా, ఈ సెల్ ప్యాడింగ్ అంటే ఇది. ఓకేనా? ఇప్పుడు నేను సేమ్ థింగ్ ఈ గుర్తుపెట్టుకోండి. ఇదేమో టెక్స్ట్, ఈ టెక్స్ట్ ఉందా, ఈ టెక్స్ట్ ఉంది. ఈ టెక్స్ట్కి ఆల్ సైడ్స్ 10 ప్యాడింగ్ వస్తుంది. సెల్కి ఏమో ఇది, స్పేసింగ్ అంటే ఏమో ఇది, సెల్ స్పేసింగ్ అంటే ఇది, ప్యాడింగ్ అంటే దీని లోపల ఈ ఒక సెల్ లోపల ఒక ఎలిమెంట్ ఏదైతే ఒక సెల్ లోపల ఏదైతే టెక్స్ట్ ఉందో ఆ టెక్స్ట్ చుట్టూరా 10 పిఎక్స్ క్రియేట్ అవుతుంది. సో అదే ఇక్కడ మీకు జరుగుతుంది. జస్ట్ ఐ షో అగైన్ అగైన్ మళ్ళీ ఒకసారి చూపిస్తాను. ఇప్పుడు చూడండి, నేను సెల్ స్పేసింగ్ రిమూవ్ చేస్తున్నాను. జీరో ఇచ్చాను. ఏమైంది? అన్ని అన్ని స్పేసింగ్ రిమూవ్ అయిపోయిందా? వాట్ యూ సే గైస్? అర్థమవుతుందా ఏం చెప్తున్నాను? 0 అయింది సార్, నార్మల్ లైన్ లాగా సార్ వచ్చింది. లైన్ ఇచ్చాను. మళ్ళీ ఇప్పుడు సెల్ స్పేసింగ్ ఇంక్రీజ్ చేశాను. స్పేస్ ఇంక్రీజ్ అయింది. రిమూవ్ చేశాను. స్పేసింగ్ తగ్గిపోయింది. స్పేసింగ్ ఇచ్చాను అంటే ఇప్పుడు ఓన్లీ సెల్స్ కదులుతున్నాయి, సెల్స్ మధ్యలో కదులుతున్నాయి. ఇప్పుడు నేను సెల్స్ ప్యాడింగ్ 0 ఇస్తా. ఓకే, 0 ఇచ్చాను. టెక్స్ట్ ఈ టెక్స్ట్ చుట్టూరు ఉన్న స్పేసింగ్ అనేది వెళ్ళిపోయింది. నెక్స్ట్ 10 ఇచ్చాను. మళ్ళా టెక్స్ట్ చుట్టూరు స్పేసింగ్ వచ్చింది. అంతేనా? సెల్ చుట్టూ రావట్లేదు, టెక్స్ట్ చుట్టూ వస్తుంది. బాగా అబ్జర్వ్ చేయండి, టెక్స్ట్ చుట్టూ వస్తుంది. సో గుర్తుపెట్టుకోండి, సెల్ స్పేసింగ్ అంటే సెల్స్కి మధ్యలో స్పేస్. సెల్ ప్యాడింగ్ అంటే సెల్ లోపల ఉండే టెక్స్ట్కి అటు ఇటు ఎంత ప్యాడింగ్ కావాలో అంత ప్యాడింగ్ డిఫైన్ చేసుకుంటాం. క్లియరా? ఈ టాపిక్ ఈ కాన్సెప్ట్ ఇది క్లియర్ అయిందా? సెల్ స్పేసింగ్ అంటే ఏంటి, ప్యాడింగ్ అంటే ఏంటి అనేది. వాట్ యూ సే గైస్? ఒకసారి కన్ఫ్యూజన్? ఒకసారి సెల్ స్పేసింగ్ ని తక్కువ చేసి సెల్ ప్యాడింగ్ ఇంక్రీజ్ చేసి చూపించండి సార్. ఓకే, సెల్ స్పేసింగ్ తక్కువ చేసి సెల్ ప్యాడింగ్ ఇంక్రీజ్ చేసి చూపించాలా? ఓకే, నైస్, కెల్ డూ దట్. ఇంకా క్లియర్గా అబ్జర్వ్ చేసుకోవాలంటే సెల్ స్పేసింగ్ 10 పెట్టాను. సెల్ ప్యాడింగ్ ఎక్కువ చేయాలి, డిఫరెన్స్ చూద్దాం. ఓకే, సెల్ ప్యాడింగ్ 50 ఇచ్చాను. ఓకే, ఇటు ఓకే సెల్ ఓకే సార్. స్పేసింగ్ అలానే ఉంది. సెల్ స్పేసింగ్ ఏమో అలానే ఉంది. చూడండి, ఆల్ సైడ్స్ సెల్స్కి 10 ఉంది. ఈ టెక్స్ట్కి అవును మాత్రం సార్. పెరిగింది. ఓకే, మీరు అర్థమైందా? ఇందాక 10 ఇస్తే ఓవరాల్ సేల్స్ కి ప్యాడింగ్ కి సేల్స్ రెండింటికి ఒకేసారి ఒకేలాగా అప్లై అవుతుంది అని మ్మ్. అర్థమైంది. అంటే ఏం అబ్జర్వ్ చేయాలంటే మీరు ఈ స్పేస్ ని అబ్జర్వ్ చేయాలి ఫస్ట్. ఎక్కడంటే ఇట్స్ సార్ట్ ఆఫ్ థింగ్ వేర్ ఇస్ దిస్ వన్ పెయింట్. ఈ స్పేస్ ని ఫర్ పర్టికులర్లీ సెల్ స్పేసింగ్ అంటే ఈ రెడ్ కలర్. ఓకే, సెల్ స్పేసింగ్ అంటే ఈ రెడ్ ఓకే కలర్, ప్యాడింగ్ అంటే ఈ గ్రీన్ కలర్. ఓకే, ప్యాడింగ్ గ్రీన్ కలర్. ఓకే, సారీ, ఐ విల్ ట్రై టు మేక్ దిస్ మోర్ పర్టికులర్. ఓకే, ఓకే, సెల్ స్పేసింగ్ అంటే రెడ్ కలర్, ఈ రెడ్ కలర్ ఉంది కదా, ఇదంతా సెల్ స్పేసింగ్ అంటే బిట్వీన్ ద సెల్స్, ఒక సెల్ కి ఇంకో సెల్ కి గ్యాప్. సెల్ ప్యాడింగ్ అంటే లోపల ఉన్న టెక్స్ట్ ఉంది కదా, ఈ టెక్స్ట్ కి ఈ అవుటర్ సెల్ యొక్క బార్డర్ కి మధ్యలో స్పేస్, వాటిని ప్యాడింగ్ అంటారు. ఈ ప్యాడింగ్ కాన్సెప్ట్ మనం మళ్ళా సిఎస్ఎస్ వచ్చినప్పుడు క్లియర్గా డిస్కస్ చేస్తాము. బట్ ఫర్ నౌ గుర్తుపెట్టుకోండి, సెల్ స్పేసింగ్, సెల్ ప్యాడింగ్ అనే అట్రిబ్యూట్స్ ఉన్నాయి. దాని ద్వారా మనం లోపల సెల్ లోపల కంటెంట్ ని ఈజీగా కంట్రోల్ చేయొచ్చు. ఓకేనా? ఎనీ డౌట్స్? ఈ సెల్ స్పేసింగ్ ప్యాడింగ్ ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? ఇంకేమైనా ఎగ్జాంపుల్స్ చూద్దామా? అర్థమైందా అసలు సెల్ స్పేసింగ్ ఎలా వర్క్ అవుతుంది, సెల్ ప్యాడింగ్ ఎలా వర్క్ అవుతుంది అర్థమైందా? ఆల్ గుడ్డా? ఏమంటారు? అర్థమైంది సార్. ఓకే, నైస్. నెక్స్ట్ మనం ఫోకస్ చేయాల్సిన అట్రిబ్యూట్ ఏంటంటే, ఆల్మోస్ట్ వీఆర్ అట్రిబ్యూట్ ఎండింగ్ వచ్చేసాం, నో వరీస్. సో బీజీ కలర్, బీజీ కలర్ బీజీ కలర్ బ్యాక్గ్రౌండ్. ఓకే, సో పైనుంచి మనం డిస్కస్ చేసుకుంటూ వచ్చాము. కొన్ని ఏమో సెల్ అండ్ ప్యాడింగ్ ఎవరికి అప్లికబుల్, సెల్స్కి అప్లై అయ్యాలని చెప్పాము. రూల్స్ వచ్చి రోస్కి, కాలమ్స్కి అన్నిటికీ అప్లై అని చెప్పాము. ఫ్రేమ్ వచ్చి టేబుల్కి అప్లై అని చెప్పాము. వాట్ యూ థింక్ ఆఫ్ బీజీ కలర్ బ్యాక్గ్రౌండ్? ఇవి ఎవరికి అప్లై అవుతాయి అనుకుంటున్నారు? Hmm. అంటే బ్యాక్గ్రౌండ్ సార్, అంటే మనం బ్రౌజర్ లో చేస్తాం కదా సార్ ప్రాజెక్ట్.
హా, అవి ఎవరు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ పైన డిస్కషన్ రూల్స్ అనేది ఓన్లీ రోస్ కి కాల్స్ కి అప్లై, కాల్ గ్రూప్ కి అప్లై అయింది. స్పేసింగ్ అనేది ప్యాడింగ్ అనేది సెల్స్ కి అప్లై అయింది. అలానే బీజీ కలర్ బ్యాక్గ్రౌండ్ ఎవరెవరికి ఇవ్వచ్చు, మనం ఇప్పుడు డిస్కస్ చేసే కాన్సెప్ట్స్ లో టేబుల్ కి ఇవ్వచ్చా, రోస్ కి ఇవ్వచ్చా, కాలమ్స్ కి ఇవ్వచ్చా, కాల్ గ్రూప్ కి ఇవ్వచ్చా, సెల్స్ కి ఇవ్వచ్చా, ఏమనుకుంటున్నారు? బీజీ కలర్ బ్యాక్గ్రౌండ్ అవన్నీ ఇట్స్ సార్ట్ ఆఫ్ లైక్. రోస్ రోస్కి ఇవ్వచ్చు, కాలమ్స్కి ఇవ్వచ్చు సార్. లేదు, రోస్ కి కాలమ్స్ కి ఇవ్వచ్చు. అవి చూద్దాము. టేబుల్, టేబుల్ కి ఇవ్వచ్చు. ఫస్ట్ థింగ్ టేబుల్ కి ఇవ్వచ్చు. నెక్స్ట్ రోస్ కి ఇవ్వచ్చు, ఇండివిజువల్ రోస్ కి ఇవ్వచ్చు. నెక్స్ట్ సెల్ కి ఇవ్వచ్చు. నెక్స్ట్ గ్రూప్ కి ఇవ్వచ్చు. ఓకే, గ్రూప్ కి అవి ఏంటో మనం ఒకసారి స్పీడ్గా చూద్దాం. ఓకే, నా బీజీ కలర్, బ్యాక్గ్రౌండ్ కలర్. ఓకే, నా విల్ గో హియర్. ఫస్ట్ టేబుల్ కి అప్లై చేద్దాం. ఐఎమ్ ట్రైంగ్ టు అప్లై బ్యాక్గ్రౌండ్, బ్యాక్గ్రౌండ్ కలర్ రెడ్. ఓకే, బ్యాక్గ్రౌండ్ కలర్ రెడ్. సారీ, బీజీ కలర్. సో ఇప్పుడు ఏమైంది? బ్యాక్గ్రౌండ్ అంతా రెడ్ వచ్చింది సార్. బ్యాక్గ్రౌండ్ కలర్ మొత్తం ఇప్పుడు మన టేబుల్ మొత్తానికి అప్లై అయింది. టేబుల్ కప్ అయింది. టేబుల్ మొత్తానికి అప్లై అయింది. ఓకే, సేమ్ థింగ్ ఇది తీయేస్తాను, తీయేస్తాను. ఐఎమ్ ట్రైంగ్ టు అప్లై ఫర్ ఓన్లీ రో. రోకి ఇచ్చాను, ఏమైంది? సింగిల్ రోస్ రో మాత్రం కప్ అయింది. ఓన్లీ రోకి అప్లై అయింది. ఓకే, అలానే టేబుల్లో దీనికి ఇస్తాను, ఒక సెల్కి, ఒక పర్టికులర్ సెల్కి, ఒక పర్టికులర్ సెల్కి అప్లై అయింది. ఓకే, సో మనకి ఫ్లెక్సిబిలిటీ ఉంది. ఎయిదర్ టేబుల్కి అప్లై చేయొచ్చు, లేదంటే ఇండివిజువల్ రోకి అప్లై చేయొచ్చు, లేదా ఇండివిజువల్ సెల్కి అప్లై చేయొచ్చు. అండ్ అగైన్ ఒకటి ఉంది మన దగ్గర, ఇంకో కాన్సెప్ట్ ఉంది. ఇక్కడిది కాల్ గ్రూప్. ఏమైంది? అర్థమైంది నా ఇక్కడ ఏం జరిగిందో? కాల్ కాలమ్స్ కాల్ గ్రూప్ లో కాల్ గ్రూప్స్. అంటే టూ కాలమ్స్ ని మనం గ్రూప్ చేసాం. ఈ టూ కాలమ్స్ కి అవును సార్. రెడ్ అప్లై అయింది. అవును సార్. ఓకేనా? అంతే, సింపుల్ కాన్సెప్ట్, సింపుల్ థింగ్. జస్ట్ ఇవి అట్రిబ్యూట్స్. కానీ గుర్తుపెట్టుకోండి, మళ్ళా మళ్ళా చెప్తున్నాను, ఇవి మన నాలెడ్జ్ కోసమే. ఇవి మన నాలెడ్జ్ కోసం. ఇప్పుడు మనకి ఇంటర్వ్యూస్లో కానీ, లేదంటే ఏదైనా ఒక ఒక డ్రైవ్లో కానీ, లేక ఎక్కడైనా కానీ, వాట్ యు నో అబౌట్ టేబుల్స్ అనే కాన్సెప్ట్ వస్తే మనం ఇవన్నీ మన మైండ్లోకి అలా రిస్టోర్ అయిపోవాలి మన మైండ్లోంచి. బట్ రియల్ టైంలో ప్రాజెక్ట్లో వీ వేర్ నాట్ గోయింగ్ టు యూస్ దిస్ ఇన్లైన్. ఈ ఇన్లైన్ థింగ్స్ అనేది మోస్ట్ ఆఫ్ ద టైం అవాయిడ్ చేస్తాం. అవాయిడ్ చేసి మనం ఇవన్నీ కూడా సిఎస్ఎస్ ద్వారా అచీవ్ చేస్తాం. బట్ ఫర్ ద టైమ్ సేక్, బట్ ఫర్ ద కాన్సెప్ట్ నోయింగ్, ఈ టేబుల్ అనే కాన్సెప్ట్, హెచ్టిఎంఎల్ టేబుల్స్ అనే కాన్సెప్ట్ మీకు లైఫ్ లాంగ్ ఒకటి అలా గుర్తుండిపోవాలి. అందులో ఉండే మనం ట్రై చేసే ప్రతి పాసిబిలిటీని మనం గుర్తుపెట్టుకోవాలి. ప్లస్ ఇలాంటి ఒక బేస్ కాన్సెప్ట్ గుర్తుందంటే ఈ కాన్సెప్ట్ మనకి ఫ్యూచర్లో అడ్వాన్స్డ్ కాన్సెప్ట్స్ కూడా రూ దారి చూపిస్తుంది. సో అందుకని ఈ బేస్ కాన్సెప్ట్ మనం పక్కగా ప్రిపేర్ అవుతున్నాం. దీని తర్వాత ఈ ఇన్లైన్ స్టైలింగ్ ఇప్పుడు మనం ఏదైతే చేస్తున్నామో, పర్టికులర్ కాల్ గ్రూప్కి బ్యాక్గ్రౌండ్ కలరు, ఇండివిజువల్ సెల్కి బ్యాక్గ్రౌండ్ కలరు, అవన్నీ కూడా సిఎస్ఎస్ ద్వారా కూడా మనం అచీవ్ చేస్తాం. ఓకే, సిఎస్ఎస్ ద్వారా కూడా అచీవ్ చేస్తాం. బట్ డిపెండింగ్ ఆన్ సిచ్యువేషన్, డిపెండింగ్ ఆన్ సిచ్యువేషన్. ఏ సిచ్యువేషన్లో అంటే ఇప్పుడు మనకి రిక్వైర్మెంట్ ఉంటుంది. ఎట్లా ఇది పర్టికులర్గా మనం ఇప్పుడు ఇన్లైనే మనకి రిక్వైర్మెంట్ ఉంది, అలాంటప్పుడు మాత్రం ఇన్లైన్ వాడతాం. లేదంటే మనం మోస్ట్ ఆఫ్ ద టైం సిఎస్ఎస్ యూస్ చేసి ప్రతి ఒక్క టేబుల్ని, ప్రతి ఒక్క కాలమ్ని, ప్రతి ఒక్క రోని, ప్రతి ఒక్క సెల్ని మనం స్టైల్ చేసే ఫీజిబిలిటీ మనకి అవకాశం ఉంది. కానీ అంత అవకాశం ఉన్నా కానీ మనం హెచ్టిఎంఎల్ అట్రిబ్యూట్స్ కొన్ని చోట్ల అవసరం వాడాల్సి వస్తుంది. అలాంటి నాలెడ్జ్, అలాంటి వాడాల్సిన సిచ్యువేషన్ వచ్చినప్పుడు మనం స్టక్ అయిపోకూడదు. దానికోసమే ఈ పర్టికులర్ అట్రిబ్యూట్స్ గురించి మనం కంప్లీట్గా నేర్చుకుంటాం. ఓకే, సో ఐ విల్ ట్రై టు మేక్ యూ ఒక బార్డర్ చూపిస్తాను. బార్డర్ అంటాను, బ్యాక్గ్రౌండ్ చూపిస్తాను ఒకసారి. విల్ ఎండ్ దిస్ బ్యాక్గ్రౌండ్ అండ్ బీజీ కలర్ విత్ దిస్. ఒక్క నిమిషం, లెట్ మీ reduce the canvas size. Okay.
Okay, let me save this file. Okay, now I'll come here. Instead of bg color, I'm trying to give background. ఏముంటుంది బ్యాక్గ్రౌండ్ ఏం చేస్తుంది? బ్యాక్గ్రౌండ్ ప్రాపర్టీ ఏం చేస్తుంది చెప్పండి గైస్. బ్యాక్గ్రౌండ్ ప్రాపర్టీ ఏం చేస్తుంది? ఇమేజ్ సెట్ చేస్తారు. ఎస్, కరెక్ట్, సూపర్, నైస్ ఆన్సర్. ఇంకా బ్యాక్గ్రౌండ్ ప్రాపర్టీతో ఏమేమి చేయగలుగుతాం? ఓన్లీ ఇమేజ్ సెట్ చేస్తామా? ఇంకేం చేయలేమా? Hmm, చెప్పాలి. బ్యాక్గ్రౌండ్ ఇక్కడ ఉంది, title.png. ఇంతేనా బ్యాక్గ్రౌండ్ ప్రాపర్టీ? కరెక్టేనా ఇచ్చింది? ఎందుకు రెడ్ కలర్ చూపిస్తుంది? ఎనీవన్ ప్లీజ్ ట్రై టు కరెక్ట్ మీ. బ్యాక్గ్రౌండ్ ప్రాపర్టీ ఇంతేనా? ఒకసారి బీజీ ఇవ్వండి. లేదు, కరెక్టే. ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ ప్రాపర్టీ ఎవరికి అప్లై అయింది? ఇమేజ్ మొత్తం టేబుల్కి అప్లై అయింది. సేమ్ థింగ్ తీసుకునేసి ఇండివిజువల్ రోకి ఇచ్చిన ఇట్ విల్ వర్క్, ఆర్ ఎల్స్ ఇండివిజువల్ సెల్కి ఇచ్చిన ఇట్ విల్ వర్క్. ఓకేనా? అలానే కాల్ గ్రూప్కి ఇచ్చినా కానీ దిస్ కాల్ గ్రూప్కి ఇచ్చిన ఇట్ విల్ వర్క్. ఓకే, ఆల్ గుడ్. సో అట్రిబ్యూట్స్ ఇప్పుడు మనం ఏవైతే డిస్కస్ చేసామో అవన్నీ కొంచెం క్లారిటీ దొరికినాయి అందరికి. వాట్ యూ సే గైస్? సార్ ఎస్. ఓకే, నౌ లెట్స్ క్విక్లీ జంప్ ఇన్ టు 2 more కాన్సెప్ట్స్. రో స్పాన్ డిస్కస్ చేసేసి విల్ టేక్ ఈ సెషన్ ఎండ్ చేసేద్దామా? లేదంటే ఇప్పటికే బ్లోట్ అయిపోయినారా? లేదంటే కాల్ స్పాన్, రో స్పాన్ కొద్దిగా ఎక్స్టెన్సివ్ కాన్సెప్ట్. వాట్ యూ సే వి షల్ డిస్కస్ ఇన్ నెక్స్ట్ క్లాస్? నెక్స్ట్ క్లాస్ యా, అండర్స్టాండ్, నాకు అర్థమైంది సిచ్యువేషన్ ఆల్రెడీ. నెక్స్ట్ క్లాస్ సార్. ఓకే కాదు సార్, పీపుల్స్ తక్కువ ఉన్నారు కదా, అర్థం కదా మోసాయి? ఇది అంత తక్కువ మంది ఉన్నారు కదా అందరు. అర్థమైంది. అది అందుకే నేను కూడా లైట్ తీసుకుంటున్నాను. సో నో ప్రాబ్లం. సో ఇంతవరకు టేబుల్స్ గురించి మనం డిస్కస్ చేసాం కదా. ఎన్నైతే డిస్కస్ చేసామో గుర్తుపెట్టుకోండి, మీరు ప్రాక్టీస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఖచ్చితంగా మనము రో స్పాన్, కాల్ స్పాన్ డిస్కస్ చేస్తాము. దాని తర్వాత అయితే 110% టేబుల్స్ మీద ఒక టాస్క్ ఉంటుంది, లేఅవుట్ బిల్డింగ్ ఉంటుంది. ప్రతి ఒక్కరూ, ప్లీజ్ ఎవ్రీ వన్, ఇప్పుడు నేనైతే చెప్పానో వీడియోలో ఇదంతా కూడా మళ్ళీ ఒకసారి మీరు వెళ్ళి ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేస్తే మీకు ఖచ్చితంగా ఒక చిన్నపాటి కాన్ఫిడెన్స్ వస్తుంది. గుర్తుపెట్టుకోండి, రియల్ టైంలో ఎప్పుడు కూడా మీరు మోస్ట్ యూస్డ్ కాన్సెప్ట్స్, నేను కొన్ని కాన్సెప్ట్స్ని స్కిప్ చేసేస్తాను, కొన్ని పైన చెప్పేసి వెళ్ళిపోతూ ఉంటాను. అటువంటి కాన్సెప్ట్స్ని అర్థం చేసుకోండి. మీరు రియల్ టైంలో కానీ మీకు ఫ్యూచర్లో కానీ అది మీకు జస్ట్ ఇన్ కేస్లా ఉపయోగపడుతుంది. బట్ ఒక కాన్సెప్ట్ని మనం ఎక్కువ టైం స్పెండ్ చేస్తున్నామంటే ఆ కాన్సెప్ట్ని మీరు రియల్ టైంలో ఎక్కువ యూస్ చేస్తారు. ఆ కాన్సెప్ట్ మీకు ఫ్యూచర్కి చాలా ఇంపాక్ట్ చేస్తుందని అర్థం చేసుకోండి. అందుకే మనం కొన్ని కాన్సెప్ట్స్ని కొంచెం ఎక్కువ డిస్కస్ చేయాలి. అలాంటి వన్ ఆఫ్ ద కాన్సెప్ట్సే టేబుల్స్. ఈ టేబుల్స్ మీద పర్ఫెక్ట్గా నేర్చుకున్నామంటే ఆల్ సెట్. టేబుల్స్ తర్వాత మీరు నెక్స్ట్ పర్ఫెక్ట్గా నేర్చుకోవాల్సింది ఫామ్స్. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు నేను ఇందాక లాగౌట్ చూపించాను. ఇక్కడ లాగౌట్ చేసిన తర్వాత ఐల్ గో టు మై లాగిన్ పేజ్. ఈ ఫామ్ లేనిదే ఈ అప్లికేషన్ లోపలికి వెళ్ళాం. ఫస్ట్ ఈ ఫామ్ డిజైన్ లేనిదే, ఈ ఫామ్ లేనిదే మనం అప్లికేషన్ లోపలికి వెళ్ళాం కదా. సో ఫస్ట్ మనం ఫామ్స్ గురించి కూడా చాలా ఎక్కువ తెలుసుకోవాలి. సో మోస్ట్ ఆఫ్ ద టైం టేబుల్స్, ఫామ్స్ మీద మనం చాలా ఎక్కువ టైం స్పెండ్ చేస్తాం. ఈచ్ అండ్ ఎవ్రీ కాన్సెప్ట్ని కరెక్ట్గా క్లియర్గా తెలుసుకోవాలి. సో నేనేమంటున్నా అంటే, ఎక్కడ కానీ మీరు స్టక్ అయినా కానీ, మీరు ఈవెన్ క్లాస్లో మాట్లాడలేకపోయినా, లేకపోతే క్లాస్లో మెసేజెస్ చేయకపోయినా కానీ, యూ కెన్ ఆస్క్ మీ, ఫీల్ ఫ్రీ టు ఆస్క్ మీ ఇన్ పర్సనల్ చాట్ ఆల్సో, నో ప్రాబ్లం. ఐ విల్ రిప్లై యూ
నేను నాకు టైం ఉన్నప్పుడు మనం ప్రతి ఒక్క కాన్సెప్ట్ని మళ్ళీ మీకు కావాలన్నా డిస్కస్ చేద్దాం. ఓకే, క్లియర్ కట్గా తెలుసుకోండి. ప్రతి ఒక్క అట్రిబ్యూట్ గురించి, ప్రతి ఒక్క థింగ్ గురించి నీట్గా తెలుసుకోండి. దట్ విల్ హెల్ప్ యూ ఇన్ ఫ్యూచర్. ఓకే, అంతే. ఓకే, టుమారో నెక్స్ట్ సెషన్స్లో మిగతా క్లాసెస్ని కంటిన్యూ చేద్దాం. ప్రస్తుతానికి ఎవ్రీవన్ ఎవరైతే ఉన్నారో అందరూ కూడా ఈ క్లాస్ని ప్రాక్టీస్ చేయండి. టేబుల్ని ప్రాక్టీస్ చేయండి. టేబుల్స్తో ఎంత వర్క్ చేస్తే అంత మీరు కాన్ఫిడెంట్గా తయారైపోతారు. ఓకేనా? ఓకే గైస్, ఎవరికైనా డౌట్స్ ఉంటే ఉండండి, లేదంటే ఆల్ గుడ్, యూ కెన్ లీవ్. ఓకే, హ్యాపీ సండే అందరూ. నిన్న ఎంజాయ్ చేసింటారు, ఈరోజు కూడా ఎంజాయ్ చేసి మళ్ళీ మండే నుంచి అందరూ బ్యాక్ టు బ్యాక్ వర్క్స్కి వెళ్ళిపోండి. హ్యాపీ రిపబ్లిక్ డే సార్. ఓకే గైస్, థ్యాంక్ యూ, బై బై. ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఎవరన్నా? 4 మెంబర్స్ ఉన్నారు. డౌట్స్ ఏమైనా ఉంటే ఉండండి, ఉంటాను, లేదంటే లీవ్ అయిపోదాం. మానసాయి, లహరి, జ్యోతిష్, కార్తిక్, వాట్ యూ సే గైస్? ఎనీ డౌట్స్? ఉన్నాయా డౌట్స్? లేవా? సార్ రికార్డింగ్. ఓకే, నైస్. ఓకే, థ్యాంక్ యూ, బై బై. బాయ్ సార్.